ఎక్కడో నెల్లూరులో మారుమూలన గ్రామం నుంచి వచ్చారు. 25 హాస్పిటల్ ఉన్నాయి 5 రాష్ట్రాల్లో. 9500 బెడ్స్ ఉన్నాయి. 25,000 పైన ఎంప్లాయీస్ కనిపించారు. హాలిడేస్కి ఇంటికి వస్తే పని వాళ్ళని మానిపించేవాడు మా నాన్న. మేమే పోయి పొలానికి పని చేయాల్సిందే. నాటేసాం, బర్రెల్ని కాసాం, గొర్రెల్ని కాసాం, కుప్పలు ఉడ్చాం. మా అమ్మ నాన్నకి మేము ఏం చదువుతున్నామో తెలియదు, కానీ మేము పోయి చదువుకున్నదంతా కూడా చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యాం. డిలే డయాగ్నోసిస్ వల్ల మీ ఫ్యామిలీ కూడా ఇంపాక్ట్ అయింది కదా సార్? నాకు ఏ రోజైతే ఇప్పుడు మా సిస్టర్స్ కి మా ఫ్యామిలీకి టయానికి ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయామన్న బాధతో నా ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నెల్లూరులో జరిగింది. పేషెంట్ అనేవాడు మాకు దేవుడు. తనకి ఏదైతే మనం డబ్బు తీసుకుంటున్నామో ఎంతవరకు బెటర్గా చేయాలి అంటే, ఒక డాక్టర్ ట్రీట్ చేసిందే కాకుండా టెక్నాలజీని వాడితే గానీ డయాగ్నోసిస్ లో కానీ ట్రీట్మెంట్ లో కానీ ఉండాలి. టెక్నాలజీలో వరల్డ్ లో ఎక్కడ దొరికినా, ఎక్కడ అవైలబుల్ ఉన్నా అది ఫస్ట్ కిమ్స్ కి తెస్తారు. ఫస్ట్ కిమ్స్ కే. మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ కావాలి, బట్ మన దగ్గర డబ్బులు లేవు. దీనికి కూడా మార్గం ఉంది. మార్గం ఏంటంటే ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే వాళ్ళకి ఒకలాంటి బిల్ వస్తుందంట, లేదంటే ఇంకొకలాంటి బిల్ వస్తుందంటారు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఒక లూటింగ్ అనే ఒపీనియన్ లో పడిపోయారు. చేసిన తర్వాత బాగా అయిపోతే అందరూ దండాలు పెట్టేసి వెళ్ళిపోతారు. అదే బాగా కానప్పుడు ఏమాత్రం అప్పుడు బాగా అయి ఉంటే దండాలు పెట్టేవాళ్ళే మళ్ళీ తిరగబడతారు. కోవిడ్ తర్వాత చూసాం సార్, పునీత్ రాజ్ కుమార్ మన కర్ణాటక ఫేమస్ యాక్టర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు. ఆల్మోస్ట్ 6 years ఆఫ్ ఏజ్, అంటే 6 సంవత్సరాల వయసులో ఉన్న చిన్నపిల్లలకు కూడా అంత అర్లీగా హార్ట్ స్ట్రోక్ రావడానికి రీజన్? అది హార్ట్ స్ట్రోక్ అనేది తెలియదు అన్లెస్ యూ రియలీ డూ ఏ పోస్ట్ మార్టం. మన దేశంలో మన సైన్స్ ఇంకా ఎందుకు డెవలప్ కావటం లేదనంటే, మన వాళ్ళు ఎవరు ఈ పోస్ట్ మార్టం కి యాక్సెప్ట్ చేయరు. అసలు మనం ఎందుకు చనిపోయాం సడన్ గా తెలుసుకుంటే దానివల్ల సైన్స్ రీసెర్చ్ డెవలప్ అయ్యి ముందు ముందు పేషెంట్ గా ప్రజలకి ఉపయోగపడుతుంది. ఈ హార్ట్ స్ట్రోక్స్ కూడా ఎక్కువగా అంటే అర్లీ మార్నింగ్స్ వస్తాయని వింటాను. ఎందుకు సార్ అర్లీ మార్నింగ్ పీరియడ్ లోనే ఎక్కువగా వింటాం? నైట్ అంతా వాళ్ళు స్ట్రగుల్ అయ్యి ఎవరికి చెప్పకుండా ఇంకా మార్నింగ్ వచ్చేళ్ళకి ఆ బాధతోనే వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకు మన కంట్రీలో ఇప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అంత వాల్యూ క్రియేట్ అవ్వట్లేదు? నన్ను పర్సనల్ గా అడిగితే చెప్పండి. గవర్నమెంట్ అనేది గవర్నెన్స్ చేయాలి, బిజినెస్ చేయకూడదు. టుడే ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ టోటలీ రాంగ్. ఈ రోజు డిగ్రీ అనేది ఇస్ ఎ వేస్ట్ పేపర్. నౌ వాట్ వి నీడ్ ఈస్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఒక సీనియర్ డాక్టర్ గా సింపుల్ 3 tips ఏం చెప్తారు సార్ హెల్తీగా ఉండడానికి? జబ్బులనే ఏమైనా కూడా 70 to 80% మన ఫుడ్ వల్లనే వస్తాయి. 7-8 hours నిద్రపోవాలి, టెన్షన్స్ లేకుండా. టెన్షన్స్ లేకుండా ఉండగలుగుతామా సార్? ఈజీగా. టెన్షన్ అనేది ఒక పనికి మాలిన పదం డిక్షనరీలో. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు టెన్షన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? సరిగ్గా రాస్తామో రాయమో, గుర్తుంటదో ఉండదు కాదు, మనం సరిగ్గా చదవక. ఓకే మనం చదివితే టెన్షన్ రాదు. ఎప్పుడైతే నువ్వు చేసే పని నీలో క్లారిటీ లేదో అప్పుడే టెన్షన్ వస్తుంది. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? యా సార్, మీ జర్నీని ఎప్పటి నుంచో మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాము, ఎన్నో చోట్ల న్యూస్ ఆర్టికల్స్లో వింటున్నాము. అండ్ మా సుధీర్ టాక్ ఛానల్కి మేము ఇన్వైట్ చేసినందుకు వచ్చినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. యా, చాలాసార్లు మీ లైఫ్ జర్నీ గురించి చెప్పారు. కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్తే, అంటే ఏ ఊరు నుంచి వచ్చారు, ఎలాంటి ఫ్యామిలీ, కొంచెం ఒకసారి చెప్తారా? బేసిక్గా మేము అగ్రికల్చర్ ఫ్యామిలీలో మేము 5 3 బ్రదర్స్, 2 సిస్టర్స్. మా మదరు ఉన్నది మాకు 1 acre ఉన్నది. ఈ 1 acreలో వీళ్ళు 5 ఏం బతుకుతారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి అక్కడ స్కూల్, మా దగ్గర హై స్కూల్ లేదు, అక్కడికి పంపించి అక్కడ చదివించి, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. తెలుగు మీడియంకి వెళ్ళేవారు? అంతా తెలుగు మీడియంలో చదివినాడు. అందరం తెలుగు మీడియంలో చదువుకోవాలనేది బాగా పెట్టి, మా 2 బ్రదర్స్ బాగా చదువుకొని, ఒకరు ఇంజనీరు, ఒకరు BSc. తర్వాత నేను డాక్టర్ అవ్వాలని డాక్టర్ చేసి, మేము 3 ఈ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఇంకా మా బ్రదర్స్ అప్పటికే బిజినెస్లోకి వచ్చారు. తర్వాత మనం కూడా ఒక యాంబిషన్, ఒక ప్యాషన్తో మనం వచ్చాం కాబట్టి మెడికల్ ఫీల్డ్కి, అప్పుడే ఒక ఇంపార్టెంట్, మనం ఒక మంచి హెల్త్ కేర్ది చెయ్యాలి. ఏమి చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ బిల్డ్ చేసుకోవాలి, దాని నుంచి ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ అనేది ప్రాక్టీస్ చేసి బాగా సక్సెస్ అయిన తర్వాత చాలా వరకు ఆగిపోతాం. ఓకే, నేను హ్యాపీగా ఉన్నాను, ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి వచ్చాను. కానీ నాకు అది పర్సిస్టెన్స్గా ప్యాషన్ అనేది ఉండి ఎంటర్‌ప్రెన్యూర్కి వెళ్ళాలి. దాన్ని ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ కింద చేసి కన్వర్ట్ చేశాను.
ఓకే. బట్ అమ్మా, నాన్న వ్యవసాయంకి వెళ్ళేవాళ్ళు. బట్ ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ పొలంకి ఇట్లాంటి పనికి వెళ్ళకుండా ఇంట్లో నుండి చదువుకునే వాళ్ళు కదా! బేసిక్‌గా అబ్బాయిలకి ఏంటంటే అమ్మా, నాన్న కష్టపడేది చూసేది అర్థమవుతే వెంటనే వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తారు కదా! సో, అట్లా ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదా? ఇలా ఏ రోజు కూడా మేము చదువుకుంటున్నామని పొలాలకు వెళ్లకుండా ఉండింది ఏం లేదు. మేము ఎప్పుడైతే హాలిడేస్కి ఇంటికి వస్తే పని వాళ్ళని మానిపించేవాడు మా నాన్న. ఓహ్! మేమే పోయి పొలానికి పని చేయాల్సిందే. హ్మ్. నాటేసాం, బర్రెల్ని కాసాం, గొర్రెల్ని కాసాం, కుప్పలు ఉడ్చాం. చేయని పనులంటూ ఏం లేవు. ఏ కల్టివేషన్లో 200 రోజులు స్కూల్కి వెళ్తే మిగతా 150 రోజులు పని చేసేవాళ్ళం. ఓకే. అలా పని చేసుకున్న దాని వల్లనే మాకు స్కిల్స్, యాంబిషను, ప్యాషన్ ఇవన్నీ వచ్చాయి. హ్మ్. సో అది దానివల్ల కూడా 50% మా గ్రోత్ ఇంతగా రావడానికి కారణం ఆ టైంలో ఆ విధంగా కష్టపడ్డామని. ఈరోజు అలాంటి ఛాన్స్ రావటం ఎవరికి, అవును. వచ్చినా తీసుకోవటంలే. అవును. అలా తీసుకుంటే ఈరోజు ఛాన్సులు మాకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి స్టూడెంట్స్కి. ఎవరు తీసుకోవటంలే. దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే డిగ్నిటీ ఆఫ్ లేబర్తో చేసి ఈరోజు కూడా 200 కాకుండా 150 రోజులు పనిచేసి నెక్స్ట్ ఇయర్ ఫీజు కనుక ఎవడైతే సంపాదించుకోగలడో వాడికి జీవితంలో ఎవరు సపోర్టు అక్కర్లా, ఏ రిజర్వేషన్లు అక్కర్లా, ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ అక్కర్లా, ఎవరు మెంటర్షిప్ అక్కర్లా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది వాళ్ళ మెంటర్షిప్. అండ్ అదర్ ఏంట్లో అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు, డాక్టర్ అయ్యారు. సో డాక్టర్ అయ్యాక అంటే ఇప్పుడు ఒకరు ఏజీబీఎస్ అయి ఉండొచ్చు, ఒకరు బిజినెస్ అయి ఉండొచ్చు. బట్ ఇవన్నీ అమ్మ నాన్నకి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? అంటే మా పిల్లలు అనుకునే స్థాయికి వచ్చారు, ఇలా ముందరికి వెళ్తున్నారు, ఇలా ఆలోచన ఇలా ఉంది, ఇలాంటివి చెప్తుంటారు కదా. వాళ్ళు యాక్చువల్గా మా అమ్మ నాన్నకి మేము ఏం చదువుతున్నామో తెలియదు, కానీ మేము పోయి చదువుకున్నదంతా కూడా చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే మా వాళ్ళని చదివించాలా మా పిల్లల్ని. ఆ చదువుతున్నప్పుడు ప్రతి సంవత్సరం ఫెయిల్ కాకుండా ముందుకు వెళ్తున్నాం కాబట్టి మా వాళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయి. వాళ్ళకి మార్కులు ఎన్ని అనేది కూడా వాళ్ళకి తెలియదు. అయినా కూడా మా వాడు బ్రహ్మాండంగా చదువుతున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యేవాడు. తర్వాత డాక్టర్ అయినప్పుడు ఒక్కోసారి నేను డాక్టర్ అయినప్పుడు ఆ ఆర్ఎంపీ డాక్టర్ నా దగ్గరికి వచ్చేవాడు, ఏమన్నా సజెషన్స్ అడిగేదాన్ని. అప్పుడు మా ఫాదరు మా మదరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో అలా చదువుకొని మేము ఇంకా ఉద్యోగాలు చేసి అందరం బిజినెస్లు చేస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ అనేది అంతా ఇంత కాదు. ఎగ్జాక్ట్లీ. బట్ అంటే ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు సార్? అంటే కిమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ముందు ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు? దగ్గర 10 ఇయర్స్ 15 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను. ఓకే. సో ఈ 10-15 ఇయర్స్లో ఎక్కువగా ఏం గమనించారు సార్? అంటే ఒక డాక్టర్గా పేషెంట్స్ని చూస్తుంటారు, అదర్ ఎండ్లో భవిష్యత్తు మీద కూడా ఒక ఆలోచన ఉంది కదా. బేసిక్గా ప్రాక్టీస్ చేసేటప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ప్రాక్టీస్లో మొదలెట్టాం. ఓకే. ఫస్ట్ స్టెప్పే క్లారిటీ. సో దానికి ఏంటంటే అప్పుడు డబ్బులు లేక ఒకళ్ళు పెట్టినా కూడా మనం సక్సెస్ అవుతామా లేదనే దాంట్లో అప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు స్టేక్ హోల్డర్స్ ఎవరు, దీంట్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ప్రాక్టీస్లో కానీ బిజినెస్లో కానీ దీంట్లో అయినా చూసుకుంటే ముఖ్యంగా ముగ్గురు స్టేక్ హోల్డర్స్. ఫస్ట్ స్టేక్ హోల్డర్ ఎవరంటే పేషెంట్. ఏ రోజైతే పేషెంట్ మనం దేవుడి కింద చూసామో ఆ రోజు మన సక్సెస్ అవుద్ది అనేది తెలిసింది. పేషెంట్ తర్వాత నెక్స్ట్ స్టేక్ హోల్డరు హ్యూమన్ రిసోర్సెస్. అంటే ఆ పేషెంట్ని ఎవరైతే ట్రీట్ చేయాలో, అది నర్సు కానీ, సెక్యూరిటీ ఆఫీసర్ కానీ, డాక్టర్ కానీ, అడ్మినిస్ట్రేటర్ కానీ, అసిస్టెంట్స్ కానీ, సెక్రటరీ కానీ, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఈ యొక్క హెల్త్ కేర్లో. థర్డ్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరంటే ఇవన్నీ పెట్టాలి అంటే ఒక ఫెసిలిటీ కావాలి, మంచి టెక్నాలజీ కావాలంటే డబ్బులు ఎవరు పెడతారో వాళ్ళు ఇన్వెస్టర్స్. ఎప్పుడైతే మనం ఈ ముగ్గురిని కనుక సాటిస్ఫై చేయగలిగామో, నాట్ ఓన్లీ ఇన్ హెల్త్ కేర్, నువ్వు ఏ బిజినెస్ అన్నా చేసుకో, ఫస్ట్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే నీ బిజినెస్కి స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళందరినీ నువ్వు ఎంత హ్యాపీగా పెడితే నీ సక్సెస్ అనేది అన్ని ఫోల్డ్ పెరుగుద్ది. వాళ్ళందరినీ కనుక నువ్వు హ్యాపీగా పెట్టలేకపోతే నువ్వు బిజినెస్లో సక్సెస్ కాదు. ప్రాక్టీస్ తర్వాత ఫస్ట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి దాని ఓపెనింగ్ అంతా ఫీల్ అవుతుంటాం కదా. సో ఆ రోజు మీరు అనుకునే స్టాండ్ ఏంటి? ఈ ఒక్క హాస్పిటల్తోనే ఆగాలా, లేకుంటే ఇంకా 10 ముందరికి తీసుకెళ్లాలా? అంటే ఎట్లా మీరు దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు? అంటే ఇప్పుడు హాస్పిటల్ పెట్టేటప్పుడు అనేది ఒక్కదాంతో ఆగుతామన్న ఉద్దేశం లేనే లేదు. ఓకే. ఎందుకంటే నేను హాస్పిటల్ ఫస్ట్ ప్రాక్టీస్ చేసింది మహావీర్ హాస్పిటల్ హైదరాబాద్. పెట్టిన తర్వాత నాకు ఏ రోజైతే ఇప్పుడు మా సిస్టర్స్కి మా ఫ్యామిలీకి ఒక రకమైన మనం టయానికి ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయామన్న బాధతో నా ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నెల్లూరులో జరిగింది. నేను హైదరాబాద్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తున్నా కూడా
అరే మన వాళ్ళకి చేయకుండా అక్కడేదో వదిలేసి ఇక్కడ వచ్చి చేసి ఉపయోగం ఏంటని నా ఫస్ట్ హాస్పిటల్ నెల్లూరులోనే పెట్టాను. నెల్లూరులో పెట్టిన తర్వాత అవసరం అందరికీ ఉంది, ఫెసిలిటీ ఉంది, డాక్టర్లకు ఉంది, పేషెంట్లకు ఉంది, అందరూ వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫస్ట్ ఇమీడియట్గా సక్సెస్ అయింది. ఓకే. అది సక్సెస్ అవ్వగానే ఇంకో వేరే డాక్టర్ రామరాజు అని వచ్చి మన నెల్లూరులో రాజమండ్రిలో పెట్టాలి అని అంటే అక్కడ పెట్టాం. ఈ రెండు కూడా ఇన్స్టంటేనియస్గా సక్సెస్ అయిపోయాయి, ఎందుకంటే నీడ్ ఉంది. ఉన్న తర్వాత అరే మనం ఇక్కడ లోయర్ సోషియో ఎకనామిక్ పీపుల్కే చూస్తున్నాము, కొంచెం అప్పర్ క్లాస్ కూడా చూస్తే ఇంకా ఎక్కువ మంది లోయర్ సోషియో ఎకనామిక్ పీపుల్కి మనం చూడొచ్చు అనే ఉద్దేశంతో హైదరాబాద్లో పెట్టాం. హైదరాబాద్లో పెట్టాలి అంటే డబ్బు కావాలి, ఎక్కువ మంది మనుషులు కావాలి, ఎక్కువ మంది డాక్టర్లు కావాలని ఒక 20 మంది డాక్టర్లతో కలిసి మా బ్రదర్స్ హెల్ప్ తీసుకొని హైదరాబాద్లో స్టార్ట్ చేశాం. ఓకే. ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా హిస్టరీ అనేది అలా కంటిన్యూ అయింది. ఒక క్వశ్చన్ ఉంటుంది సార్, అంటే ఒక స్కూల్ పెట్టాలంటే ఇంత ఫండ్ ఉండాలి, లేదా ఇలాంటి ఎక్విప్మెంట్ ఉండాలి, ఇలా రన్ చేయాలని చెప్తుంటారు. సో ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఇలాంటివన్నీ అనుకుంటే, ఒక హాస్పిటల్ పెట్టాలంటే మన దగ్గర ఎంత ఫండ్ ఉండాలి, మన దగ్గర ఎటువంటి రిసోర్స్ కానీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ రోజు చాలా తక్కువ ఏదైనా హాస్పిటల్ పెట్టాలంటే, ఆ రోజు దానికన్నా ఈ రోజు ఏమో 10 times అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాలంటే 400 రూపాయలు, ఈరోజు స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాలంటే 8,000 రూపాయలు, అంటే 20 times పెరిగింది. అవును. ఆ రోజు పెద్ద ఇంత ఉండాలి ఏంటి అని ఇది లేకుండా పెట్టాం. ఈరోజు అయితే మనం పెట్టాలి అని అంటే సిటీలను బట్టి దాని కెపెక్స్ అని అంటాం. ఒక్కొక్కటి మనం ఇదే హైదరాబాద్ సిటీలో పెట్టాలంటే ఒక బెడ్కి 1.5 crore కావాలి. చెప్తారు మీరు. అదే మన డిస్ట్రిక్ట్స్లో అయితే 70-80 లక్షలకి అయిపోతుంది. అది కూడా ఇప్పుడు 1 crore దాకా వచ్చింది డిస్ట్రిక్ట్స్లో కూడా. సో దానికి అంత నేను 400 బెడ్లు పెట్టాలి అంటే 450-600 కోట్లు హైదరాబాద్లో పెట్టాలి. అదే 400 కోట్లు అయితే డిస్ట్రిక్ట్స్లో పెట్టుకోవాలి. ఈ 400 కోట్లకి కనీసం 150-200 కోట్లు మంది ఉండాలి. ఒక 200 కోట్లు బ్యాంక్ ఇవ్వాలి. ఆ బ్యాంక్ ఇచ్చేదానికి కూడా మనకు కెపాసిటీ ఉండాలి. అంటే మీ జర్నీ చూసినప్పుడు సార్ ఆల్మోస్ట్ 30,000 సర్జరీలు చేశారు. ఈ నెంబర్ వింటేనే చాలా మంది గూస్ బంప్స్ అనుకోవాలి, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ చేయడం అనేది ఒక ఎత్తు, అండ్ 40 years ఆఫ్ జర్నీ కూడా చాలా టఫ్ పీరియడ్ అనుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హ్యాండ్ అనేది ఏదో ఒక చోట షేక్ అవుతుంటుంది కదా, బట్ వెనక్కి తగ్గడం ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు మన నంబర్ ఆఫ్ సర్జరీస్ చేయటం అనేది ఒక ప్యాషను, తర్వాత ఒక యాంబిషను. బిగినింగ్ నుంచి మనం ఎంతమందికో హెల్ప్ చేయాలి, ముందుకెళ్ళాలి అనేది ఒకటి. అది చేస్తూ ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ప్రతి కేసుని ఆపరేషన్కి పోయే ముందు, ఆపరేషన్ అయిన తర్వాత క్షుణ్ణంగా ఆపరేషన్కి పోయే ముందు నేను ఏం చేయాలి, ఏం ప్రాబ్లమ్స్ నాకు వస్తాయని నేను యాంటిసిపేట్ చేసుకుని వెళ్తాను. ఆపరేషన్ చేసిన తర్వాత నేను అనుకున్నట్టే జరిగిందా, ఇంకేదైనా డిఫరెంట్గా జరిగితే దేనివల్ల జరిగింది, దాన్ని ఏ విధంగా నెక్స్ట్ టైం చూసుకోవాలనేది ఉంటుంది. అది ఒక రకమైన ఎంజాయ్మెంట్. ఓకే. ప్రతి ఇన్సిడెంట్ని ఒక రకమైన ఎంజాయ్మెంట్ కింద మనం తీసుకొని ముందుకెళ్తుంటాం. సో వెళ్ళినప్పుడు ఏంటంటే పోయే కొంది ఈజీ అవుట్ అవుద్ది. ఫస్ట్ మనం పెట్టిన 10, 100, 200 పేషెంట్లకి ఎంత హార్డ్ వర్క్ చేస్తామో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నంబర్ ఆఫ్ సర్జరీ చేసినప్పుడు స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఈజీనెస్ బాగా ఉంటుంది, ఇంకా ఎంజాయ్మెంట్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఏదైనా మనం చేస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి. అది. అండ్ మీరు చాలాసార్లు చెప్పారు డాక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ని చేసి, సో ఎందుకు ఆ సందర్భం వచ్చిందంటారు? ఇప్పుడు మనం బేసిక్గా మేము చిన్నప్పుడు ఏంటంటే ఆ డాక్టర్ దగ్గరికి ఉన్నప్పుడు రోజు చాలామంది పేషెంట్లు ఉదయాన్నే నిద్రలేయంగానే వచ్చేవాళ్ళు, సాయంత్రం మళ్ళీ వచ్చేవాళ్ళు. వచ్చి ప్రతి ఒక్కరూ ఒక బాధ, ఒక పెయిన్తో, తర్వాత ఒక డిసీజ్ లాగా వచ్చి చాలా ఇదిగా ఉండి ఒక ఇంజక్షన్, ఒక ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఆయనకి దండం పెట్టేసి ఎక్కడ కనపడిన రోడ్డు మీద కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చి ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఏదైనా మనం చేసినప్పుడు ఇలాంటి రెస్పెక్టే మనం కూడా సొసైటీ నుంచి గవర్న్ చేయాలి, అదైతేనే బెటర్ అనే దాని మీద ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది. ఓకే. బట్ మీరు ఒక మాట అన్నారు సార్, అంటే 40 years ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నప్పటికీ 80% ఫస్ట్ ఆర్ఎంపీస్ని, అంటే చాలామంది ఆర్ఎంపీస్ని అప్రోచ్ అవుతారు. బట్ ఈరోజు కూడా చాలామంది విలేజెస్లోని రూరల్ బ్యాక్వర్డ్ ఏరియాస్లో డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడం కన్నా ఆర్ఎంపీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం మీరు ఎలా తీసుకుంటారు? ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కాదు, వాళ్ళకి ఏంటంటే యాక్సెసిబిలిటీ, ఫస్ట్ యాక్సెస్. ఫస్ట్ ఏంటంటే ఏది జరిగినా రేపు నాతో ఉన్నాడు అనేది అంటే
ఫస్ట్ ఏంటి మన తల్లిదండ్రులు ఉంటాం, పిల్లలకి ఏంటి ఏం జరిగినా ఫస్ట్ పోయి అమ్మకు గాను నాన్నకు గాను చెప్తాం. అదేవిధంగా ఏదైతే మనకి యాక్సెసిబుల్ డాక్టరు ఒక 100 యాడ్స్లో మన ఊళ్ళో ఉన్నారు, అది డాక్టరా లేకపోతే ప్రొఫెషనల్ ఉన్నాడా, ఈ డిగ్రీ చేశాడా, ఎన్ని మెటీరియల్ వాళ్ళకి. ఓకే, నేను పోయినప్పుడు నాకు ఏదైనా సిమ్టమాటిక్గా ఇమీడియట్గా నాకు బాధ తగ్గేదానికి ఇస్తున్నారా లేదా అనేది. సో వాళ్ళు ఎంతవరకు అయితే బాగా చేస్తున్నారు చేసినప్పుడు వాళ్ళల్లో కూడా కొంతమంది చాలామంది వరకు మంచిగా ఎంతవరకు అయితే నేను ట్రీట్ చేయగలను, ఎంతవరకు నేను ట్రీట్ చేయలేనప్పుడు మళ్ళీ అకంపెనీ అయ్యి తీసుకొని వెళ్ళి చూపెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు మనం ఇంకా ఈ ఎంబీబీఎస్ మిగతా డాక్టర్లందరూ కూడా విలేజెస్లోకి వెళ్ళి ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ చేసేదానికి లేనప్పుడు వాళ్ళతో పోలిస్తే వీళ్ళు బెటర్. ఓకే, సో అది మనం కంప్లీట్గా వ్యానిష్ చేయాలి అని అంటే మనకి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ కన్నా ఇంకొంచెం బెటర్గా చేయగలిగిన ఫెసిలిటీస్ ఉంటేనే అక్కడికి వెళ్తాడు. లేదంటే ఇన్ని సంవత్సరాలు చేసి మళ్ళా పోయి ఆర్ఎంపీ ప్రాక్టీసే చేయాలన్న దానికి అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, అక్కడికి వాళ్ళ గ్రోత్ కూడా ఉండదు. అండ్ మీరు ఇంతకు ముందు కూడా ఒక మాట అన్నారు సార్, అంటే దీనిలో చెప్పినందుకు అంటే మనకి దగ్గరగా ఎవరు ఉంటే వాళ్ళకే ఫస్ట్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పారు. సో అట్లా చూసుకుంటే డిలే యాక్సెస్ ఇవ్వాలని కాదు, ప్రిఫరెన్స్ వాళ్ళు పేషెంట్లు అలా వెళ్తారు వాళ్ళకి దగ్గర. ఎగ్జాక్ట్లీ, అంటే ఫస్ట్ పేషెంట్ కూడా దగ్గరలో ఎవరున్నారు అనేది కనిపించి వాళ్ళనే ఫస్ట్ చూస్ చేస్తారు. సో డిలే డయాగ్నోసిస్ వల్ల మీ ఫ్యామిలీ కూడా ఇంపాక్ట్ అయింది కదా సార్, దాని గురించి కూడా చూసుకుంటే నాకు ఒకటి అనిపించింది, అంటే 90% హార్ట్ స్ట్రోక్ పేషెంట్స్కి గోల్డెన్ అవర్ అయిపోయాక వస్తారని చెప్తారు. ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ అంటే ఏంటి, అయిపోయాక వస్తే ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మా సిస్టర్కి జరిగినప్పుడు స్పెషలిస్టులు అసలు అవైలబుల్ లేరు, నియర్ ఒక 400-300 కిలోమీటర్స్ దూరంలో కూడా. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే గోల్డెన్ అవర్ అనేది చాలామంది ఎక్కడ ఇంక్లూడింగ్ డాక్టర్స్, పబ్లిక్ అంటే డాక్టర్స్ కూడా పబ్లిక్ కిందనే వస్తారు, వాళ్ళు కూడా చెస్ట్ పెయిన్ అనేది వచ్చినప్పుడు కొంతమంది ఆ చెస్ట్ పెయిన్ నాకు ఎందుకు వస్తుంది, ఈ చెస్ట్ పెయిన్ కాదు మజిల్ పెయిన్ లేకపోతే ఇంకో పెయిన్ అని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేసిన దానివల్ల వాళ్ళకి అప్పుడు హార్ట్ అటాక్ కింద కన్వర్ట్ అవుద్ది కొన్ని రోజుల్లోనూ, ఎప్పుడో ఒక రోజు. ఈ కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళు కనుక వితిన్ హాఫ్ అన్ అవర్లో కనుక ఒక మంచి ఎక్విప్డ్ టెక్నాలజీ ఉన్న హాస్పిటల్కి మంచి స్పెషలిస్ట్ ఉన్న దగ్గరికి వస్తే చాలా వరకు దాని డ్యామేజ్ కలగకుండా ఆపచ్చు. కానీ అలాంటి ఫెసిలిటీస్ మన ఇండియాలో వితిన్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయ్యే ఫెసిలిటీస్ రావాలంటే ఇంకా ఒక 20-30 సంవత్సరాలు పట్టుద్ది. అంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి హాఫ్ అన్ అవర్లో వస్తారు, అదే విలేజ్లో ఉన్న వాళ్ళు రావాలంటే సిటీకి వస్తే కానీ ఆ పెద్ద ఫెసిలిటీ దొరకదు. అలాంటప్పుడు వాళ్ళకి రాదు. కానీ అప్పుడు కొన్ని జనరల్గా ఒక ప్రివెంటివ్ కింద మనం కొన్ని అవగాహనలు ఇస్తుంటాం కార్డియాక్ పేషెంట్. అప్పుడప్పుడు మేము సపోజ్ ఒక హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంటే ఇనిషియల్గా ఒక క్రోసిన్ ట్యాబ్లెట్, పారాసిటమాల్, అదేవిధంగా ఒక ఎకోస్ప్రిన్, ఈ రెండు కనుక వేసుకుంటే, ఆస్పిరిన్ అంటాం, డిస్ప్రిన్ను క్రోసిన్, ఈ రెండు కనుక వేసుకుంటే ఒక 25% ఆఫ్ ద హార్ట్ అటాక్లు ఆగిపోతాయి. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం ఒక అవేర్నెస్ ప్రజలకు ఇవ్వాలి. అక్కడ ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్లు కానీ ఇంకో డాక్టర్లు కానీ ఎవరైనా ఆశా వర్కర్స్ కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చి ముందు వేసుకుని మీరు బయలుదేరండి అంటే ఒక 25% ఆఫ్ ద డెత్స్నే మనం కంట్రోల్ చేయగలం. అండ్ ఈ హార్ట్ స్ట్రోక్స్ కూడా ఎక్కువగా నైట్ అంటే అర్లీ మార్నింగ్స్ వస్తాయని వింటాను. ఎందుకు సార్ అర్లీ మార్నింగ్ పీరియడ్లోనే ఎక్కువగా వింటాము? సో బేసిక్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పీరియడ్ అనేది కాదు, నైట్ అంతా వాళ్ళు స్ట్రగుల్ అయ్యి ఎవరికి చెప్పకుండా ఇంకా మార్నింగ్ వచ్చేళ్ళకి ఆ బాధతోనే వాళ్ళు అలాగే ఉంటారు, ఒక ఆప్షను. ఓకే, రెండోది ఏంటంటే ఎస్పెషలీ ఇన్ ద వింటర్ సీజన్లో బాగా చలిగా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్టరీస్ అనేవి కొంచెం కన్స్ట్రిక్ట్ అవుతుంటాయి, దానివల్ల కూడా ఈ ఎర్లీ మార్నింగ్ స్టేజ్కి వస్తుంటాయి. ఓకే, అండ్ రీసెంట్ ఇన్సిడెంట్స్లోనే చూసాం సార్, అంటే చిన్నపిల్ల స్కూల్కి వెళ్తుంది, మేబీ అవుట్ సైడ్ ఫుడ్ ప్రాబ్లం వల్ల తనకి స్కూల్లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది, ఆల్మోస్ట్ 6 years ఆఫ్ ఏజ్. అంటే 6 సంవత్సరాల వయసులో ఉన్న చిన్నపిల్లలకు కూడా అంత అర్లీగా హార్ట్ స్ట్రోక్ రావడానికి రీజన్? జనరల్గా మనం అది హార్ట్ స్ట్రోక్ అనేది తెలీదు అన్లెస్ యూ రియలీ డూ ఏ పోస్ట్ మార్టం. ఓకే, మనం ఏదైనా ఒక సడన్గా పడిపోతే అది హార్ట్ వల్లనే చనిపోతారని అనుకుంటున్నా, కానీ దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్ ఫర్ కార్డియాక్ డెత్స్. అది హార్ట్ అటాక్ కూడా కాకపోవచ్చు, అదేవిధంగా అరిథ్మియాస్ అని ఉంటాయి చిన్నపిల్లల్లో, ఎవరిలో అయినా కూడా అరిథ్మియా వచ్చి కూడా పోవచ్చు. సో అన్లెస్ వీ రియలీ డూ ఏ పోస్ట్ మార్టం,
పోస్ట్ మార్టంలో చేసి మన దేశంలో మన సైన్స్ ఇంకా ఎందుకు డెవలప్ కావటం లేదనంటే మనోళ్ళు ఎవరు ఈ పోస్ట్ మార్టంకి యాక్సెప్ట్ చేయరు. చాలా కంట్రీస్లో ఏంటంటే అసలు మనం ఎందుకు చనిపోయాం సడన్గా తెలుసుకుంటే దానివల్ల సైన్స్ రీసెర్చ్ డెవలప్ అయ్యి ముందు పేషెంట్లకి ప్రజలకి ఉపయోగపడుద్ది. కానీ అది మనం ఆపర్చునిటీ ఇవ్వటంలే. ఈవెన్ మెడికల్ లీగల్ అయినవి కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కూడా పోస్ట్ మార్టం చేయాలంటే ఒప్పుకోరు. అవును. సో మనకి ఏదైనా ఒకటి ఎన్ని జరిగినాయి చెయ్యాలి అని అంటే ఇవన్నీ మన ఊహలే, కానీ కొన్ని మాత్రం కన్ఫర్మ్డ్గా దీనివల్ల జరిగిందని ఉంటాయి, కొన్ని మాత్రం ఏ జబ్బు వల్ల జరిగింది సడన్గా పోయారనే తెలియదు. అలాంటి వాళ్ళందరినీ మనం కనుక పోస్ట్ మార్టం చేస్తే మనకి నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఆ నాలెడ్జ్ పెరిగే కొద్ది ముందు చాలా డెత్స్ని మనం ప్రివెంట్ చేయగలం. ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అంటే చాలామంది యంగ్స్టర్స్ని చూస్తుంటాం ఈరోజు, స్కిన్ స్కాన్ విజిట్ చేస్తుంటారు జనరల్గా. సో ఎక్కువ మందిలో మనం చూసేది డయాబెటిక్ ప్రాబ్లం చూస్తున్నాము, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇలాంటివన్నీ యంగ్స్టర్స్ ఎక్కువ క్యారీ చేసుకొని వస్తుంటారు. బట్ లాంగ్ పీరియడ్లో అంటే మీరున్నప్పుడు ఇలాంటి యంగ్స్టర్స్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు ఇంత పెరగడానికి మెయిన్ రీజన్? ఇప్పుడు వీటన్నిటిలో కూడా బేసిక్గా ఒకటి జబ్బులనే ఏమైనా కూడా అన్నీ మన ఫుడ్తోనే వస్తాయి. ప్రతిదీ 70 to 80% మన ఫుడ్ వల్లనే వస్తాయి, మనం చేసే పనుల మీద వస్తాయి. మూడోది మన జెనెటిక్స్, మన తల్లిదండ్రుల నుంచి వచ్చే దాని మీద వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. అవును. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మేము చదువుకునేటప్పుడు మేము 6 years స్కూల్కి వెళ్ళేవాళ్ళం. 10 years వరకు అసలు స్కూల్ అంటే ఏంటి, ఎందుకు పోతున్నాం ఏంటి అనేది కూడా తెలిసేది. పోవటం, ఆడుకోవటం, రావటం, హ్యాపీగా ఉండేది లైఫ్. ఇప్పుడు 18th month నుంచి ఒక బ్యాగ్ వేసి పంపిస్తున్నారు. సో ఇవన్నీ వచ్చేసి టెన్షన్లు, తర్వాత స్కూల్స్. మేము చదువుకున్నప్పుడల్లా కూడా మేము ఏదైనా ఒకవేళ బంక్ అయినా లేకపోతే ప్రతిరోజు ఒక 2 గంటలు మాకు పెద్ద గ్రౌండ్స్ ఉండేవి, స్పోర్ట్స్ ఉండేవి, హ్యాపీగా ఎంజాయ్ చేసి స్కూల్కి పోవాలన్నా కూడా 4 గంటలు బాధపడినా 2 గంటల్లో ఆడుకోవచ్చు అని ఒక ఇది ఫ్రెండ్స్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవేమీ లేవు. స్కూల్కి పోవాలంటే అసలు స్కూల్స్ గ్రౌండ్స్ లేవు, ఏమీ లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. అందుకని ఎన్నిటిలో టెన్షన్ అనేది అక్కడి నుంచి బయలుదేరుతుంది. అక్కడి నుంచి బయలుదేరే కొంది ప్రతి ఒక్కరు కంపారిజన్స్, ఎక్స్పెక్టేషన్స్ అన్నా కదా. ఈ కంపారిజన్స్ వాడికి 100 మార్కులు వచ్చాయి, నాకు 90 మార్కులు వచ్చాయి, ఇంకా రోజు కూర్చొని పెట్టి రుబ్బి పెట్టేసాను. సో అందుకని బేసిక్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఏంటి అనేది అర్థం కాకుండా అన్నెసెసరీ టెన్షన్స్ని క్రియేట్ చేస్తాను. ఈ టెన్షన్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది. రేపు జాబ్కి వెళ్ళినా కూడా కంపారిజన్స్, వాళ్ళకి 1,00,000 వస్తుంది, మా వాడికి 50,000 వస్తుంది. ఈ కంపారిజన్స్లో ఇంకా దానికి టెన్షను. తర్వాత పక్కనోడు ఇంకా ఎక్కువ బతుకుతున్నాడు, నాకు స్కూటర్ లేదు. ఈ కంపారిజన్స్ వల్ల టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ వల్ల బీపీ పెరుగుద్ది. ఈ టెన్షన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటాం. ఫాస్ట్ ఫుడ్స్ అయితేనేవి, ఏ ఫుడ్స్ అయితేనేవి. ఈ ఫుడ్స్ తినే కొద్ది డైజెషను, తర్వాత ఒబిసిటీ, మెటబాలిక్ డిజార్డర్స్ 1 by 1 వస్తూనే ఉంటాయి. అండ్ నాకు ఒక చిన్న డౌట్ సార్, అంటే ఒక ప్రైవేట్ డాక్టర్, అంటే ఒక డాక్టర్ రన్ చేసే తన ప్రైవేట్ హాస్పిటల్కి, ఒక కార్పొరేట్ రన్ చేసే హాస్పిటల్కి మీరు గమనించిన బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ ఏంటి సార్? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఏ డాక్టర్ అయితే ప్రాక్టీస్ చేసి మన కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో పెడితే వాళ్ళకి ఇందాక నేను చెప్పిన ఈ 3 స్టేక్ హోల్డర్స్ గురించి క్లియర్గా తెలుస్తుంది. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళందరినీ కూడా కన్సర్న్గా చేసి, బాగా చేసి, మంచిగా ఎంపథెటికల్గా చేయొచ్చు. అదే ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైనా డైరెక్ట్గా డబ్బు ఉందని తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళు మామూలుగా రన్ చేసే విధానంలో ఈ చాలా వరకు ఎంపథెటిక్ అనేది లోపిస్తుంటుంది. అవును. మనం ఎంతసేపటికి మనం ఇంత పెట్టాం, ఇంత చేసాం, ఇంత చేసుకున్నాం అనేది ఈ మేనేజ్మెంట్లో ఉంటుందే కానీ రియల్ డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఎంతోమంది పేషెంట్ని ట్రీట్ చేసినప్పుడు అది ఇంకా జన్మలో మర్చిపోరు నువ్వు ఎంత స్టేజ్కి వెళ్ళినా కూడా. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. బట్ మీరు ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు, బట్ అంతకుముందు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి సార్. ఎందుకు మన కంట్రీలో ఇప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి అంత వాల్యూ క్రియేట్ అవ్వట్లేదు? అంటే వాల్యూ క్రియేట్ అవ్వటం అనేది పబ్లిక్ చేతిలోనే ఉంది. ఓకే. ఏదైనా మంచి కానీ చెడ్డు కానీ ఎవరి చేతుల్లో లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ పబ్లిక్. ఇప్పుడు మనం ఈరోజు నువ్వు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ బిల్డ్ కావటం లేదు అని అంటే కారణం కూడా పబ్లికే. అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఉన్న మంచి డాక్టర్స్ ఉన్నారు, బెటర్ డాక్టర్స్ కూడా ఉంటారు కొన్ని హాస్పిటల్స్లో.
ఎందుకంటే వాళ్ళు టోటల్గా డెడికేటెడ్గా ఒక ప్యాషన్తో ట్రీట్ చేస్తున్నారు. ఓన్లీ శాలరీ మీదనే. ప్రైవేట్ డాక్టర్లు కాదు, శాలరీ కాదు, వాళ్ళు వాళ్ళకి వచ్చిన కేసులను బట్టి వాళ్ళు ట్రీట్ చేస్తుంటారు. ఇది తీసుకోబట్టి వీళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. గవర్నమెంట్ డాక్టర్లు శాలరీ ఉంది కానీ వాళ్ళు సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతుంటారు. కానీ ఇక్కడ ఎవరు ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేక రిచ్ పేషెంట్లు కానీ ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం లే. అందుకని వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇది లోడ్ ప్రైవేట్ దాని మీద పెరుగుతూ ఉంది. అందుకని హాస్పిటల్స్ వస్తున్నాయి. అదే లోడు ఇంతకుముందు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ లేవో, మేము చదువుకునేటప్పుడు మినిస్టర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, బిజినెస్ పీపుల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్ రూమ్స్ ఉండేవి, వాటికే వెళ్ళేవాళ్ళు. అవును సార్. ఈ ప్రైవేట్ వచ్చేళ్ళకి ఇటు వెళ్తున్నారు. సో అక్కడ ఎవరైతే అసలు ఏవి భరాయించలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. అలా వెళుతున్నప్పుడు సరే జరుగుతూ ఉంది, ఏ రోజు బెడ్ ఖాళీ లేదు, పెరుగుతూ ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ మనం ఎందుకు చేయాలి అనే దాంతో అక్కడ చేయటం లేదు. ప్రైవేట్లో ఎలాగో ఫెసిలిటీస్ ఉన్నాయి. అసలు బేసిక్గా నన్ను పర్సనల్గా అడిగితే చెప్పండి, గవర్నమెంట్ అనేది గవర్నెన్సే చేయాలి, బిజినెస్ చేయకూడదు. బిజినెస్ అనేది గవర్నమెంట్లో భాగమే కాదు. ఏ రోజైతే గవర్నమెంట్ గవర్నెన్స్ చేస్తే దేశం చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎప్పుడైతే ప్రైవేట్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తే, ప్రైవేట్ పీపుల్ అనేవాళ్ళు లేకపోతే గవర్నమెంటే లేదు. అక్కడి నుంచి వచ్చే డబ్బులతోనే గవర్నమెంట్ రన్ అవుతుంది. అవును. సో నువ్వు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తే నీకు అంత ఇన్కమ్ వస్తుంది, నువ్వు కంట్రీని అంతగా డెవలప్ చేయగలవు. నువ్వు గవర్నమెంట్ బిజినెస్ చేస్తే దాంట్లో ప్రాఫిట్స్ రావటంలే, సో నువ్వు డెవలప్ చేయలేవు. అండ్ మనం చూసిన చాలా డెవలప్డ్ కంట్రీస్లో కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మ్యాక్సిమం ఫ్రీగా ఇస్తారు, కానీ మన కంట్రీలో అది ఇంకా మనం అడుగుతూనే ఉంటాం. అంటే మ్యాక్సిమం ఫ్రీగా ఇస్తున్నది అనేది డెవలప్డ్ కంట్రీస్లోనే. ఇప్పుడు నువ్వు యూకే తీసుకో, NHS అని ఉంటుంది, దానికి ఇస్తారు. ఓకే, అది ఫ్రీగా. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక వాళ్ళు కూడా ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా టోటల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్, ఓకే, వాళ్ళు పేషెంట్లే పే చేసుకుంటారు. వీటన్నిటిలో అయినా కూడా గవర్నమెంట్ పెడతా ఉంటుంది. వీటన్నిటిలో వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది అని అంటే దగ్గర 15-20% ఉంటుంది. మన బడ్జెట్ 2-3% ఉంటుంది హెల్త్ మీద. కాబట్టి ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే. కానీ నీ పాలసీ ఏంటంటే గవర్నమెంట్ పెట్టాలి అనేది ఒక మైండ్ సెట్ ఎప్పుటాంచో ఇందాక అన్నాం కదా, మనం చేంజ్ అవ్వటం లే. గవర్నమెంట్ పెట్టాలంటే ఏమిటి? గవర్నమెంట్ ఎవరి దగ్గర నుంచి తెచ్చి పెడుతుంది? మన ట్యాక్స్ నుంచే తీసుకొని గవర్నమెంట్ ఇటులో పెడుతుంది. దాని బదులు నువ్వు ఎవరికి కావాల్సింది వాళ్ళు కొనుక్కున్నారనుకో, గవర్నమెంట్ గవర్నెన్స్ చేసింది అనుకో, ఇంకా బెటర్ హెల్త్ కేర్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఎవరికైనా కూడా ఎఫోర్డబుల్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి నువ్వు ప్రొవైడ్ చేయి. ఎగ్జాక్ట్లీ. అంటే తప్పుగా అనుకోకండి, మీరు చదువుకున్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నారు, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని బయటికి వచ్చింటారు. బట్ ఈరోజు ఎన్ని లీడ్ చేస్తున్నా రూట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఈ రోజుకి మీరు స్టెబుల్గా ఉన్నారు. సో ఈ గవర్నమెంట్ని నమ్మాలి, గవర్నమెంట్ చోటికి వెళ్ళాలనేది ఒక ప్రతి ఒక్క మైండ్ సెట్లో గవర్నమెంట్ ఇవ్వాలి, ఆ ఆప్షన్ ఇవ్వాలి. ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది గవర్నమెంట్ మీద. గవర్నమెంట్ మీద ట్రస్ట్ అనేది తగ్గిపోవటం లేదు, బయట ఆపర్చునిటీస్ బెటర్గా, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి పోతాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇండియాలో ఉన్నారు స్టూడెంట్స్ అంతా, చాలామంది వాళ్ళు మేము అమెరికా పోవాలి, అక్కడ ఆపర్చునిటీస్ బాగున్నాయంటే వెళ్తున్నారు. అవును. సో దాంట్లో తప్పే లేదు, ఎవరి దగ్గరికి కావాలనుకుంటే వాళ్ళకి పోతారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. అవును. అండ్ మీ జర్నీలో నేను ఒకటి చూశాను సార్, ఈ ఆరోగ్యశ్రీ అనేది కూడా మీ నుంచే వచ్చింది, ఈ హెల్త్ కార్డ్ దాని మీద కూడా చాలాసార్లు విన్నాను. సో రాజశేఖర్ రెడ్డి గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది అండ్ మీరు దీని గురించి ఏం చెప్తారు? ఆ రోజు మనం నేను డాక్టర్గా ఉన్నాను, చాలామంది రోజు మార్నింగ్ నా ఇంటి ముందు వచ్చి 100 మంది నిలబడుతున్నారు, మా పిల్లలు మాకు హెల్త్కి ఎఫర్ట్ చేయలేకున్నామని. సో దాంట్లో ఒక 4 డిసీజెస్కి ఎఫర్ట్ చేయాలి ఏంటి అని అంటే, ఒక 20% పాపులేషన్ లోయర్ సోషో ఎకనామిక్ ఉంటారు, వాళ్ళందరికీ నేను హెల్ప్ చేయాలని అంటే 20% అనేది పెద్ద ఇది కాదు, ఈజీగా చేయొచ్చు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మీరు 20% కాస్ట్ కనుక మీరు పే చేయగలిగితే మేము ఒక స్కీమ్ క్రియేట్ చేసి ఇస్తామని చేసి ఇచ్చాం. ఓకే, అది బాగా సక్సెస్ అయింది.
సక్సెస్ అయిన తర్వాత ఇంకా ప్రతిదీ దాంట్లో కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు. అవును. దానివల్ల ఇప్పుడు అటు ప్రైవేట్ వాళ్ళు బాగుపడటంలో, ఇటు పేషెంట్లు బాగుపడటంలో, ఇటు గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడటం. ఎగ్జాక్ట్లీ. ఈరోజు చాలా చోట్ల ఒక మాట వింటున్నాం, ఇది చాలా మిస్యూజ్ చేసుకున్నారు అని. సో మీరేమంటారు? అందులో 100% కరెక్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ రాజశేఖర్ రెడ్డి గారితో మీ బాండింగ్ ఏంటి? ఏం లేదు, నాకు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నా పెళ్ళప్పటి నుంచి తెలుసు. వాళ్ళిద్దరితో నేను బాగానే ఉండేవాడిని. ఇద్దరు వైద్యం ఉన్నా కూడా మనకి పెద్ద అంటే అక్కడ డాక్టర్ కదా ఆయన, సో అట్లా ఏమన్నా? అదేం లేదు, ఒకసారి సీఎం అయిన తర్వాత డాక్టర్ లేదు, యాక్టర్ లేదు. ఓకే. అండ్ మీరు ఇందాక చెప్పిన విషయమే సార్, అంటే ఇప్పుడు చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఒక లూటింగ్ అనే ఒపీనియన్లో పడిపోయారు. బేసిక్గా ఒక 100 రూపీస్ బిల్ అయితే ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు సార్ దాన్ని? బేసిక్గా ఒక పదం అనేది మన నెగిటివ్ది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది. సో ఎవడు ఇది లూటు 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 అంటున్నారే కాబట్టి అది కంటిన్యూ అవుతూనే ఉంది పదం. అసలు ఏమిటి అనేది కనుక వాళ్ళు తెలుసుకుంటే అప్పుడు అసలు దానికి మార్గం కనిపిస్తుంటుంది. నేను చాలాసార్లు చెప్పా, దీనికి మనం ఒక ప్రాబ్లంని డిస్కస్ చేయటమే కాదు, ఎవరైతే ఆ ప్రాబ్లంని కనుక సాల్వ్ చేసే సొల్యూషన్ ఇస్తారో అది బెస్ట్. అది ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మనం వాళ్ళు తీసుకోవటం. ఈరోజు 100 రూపీస్ వస్తే ఈ 100 రూపీస్లో 20 రూపీస్ డాక్టర్స్కి పోద్ది, ఓకే, 25 రూపీస్ మెడిసిన్స్కి పోతాయి, 15 రూపీస్ మిగతా హ్యూమన్ రిసోర్స్కి అంతా పోద్ది. దగ్గర అక్కడ నీకు 60 రూపీస్ పని, మిగతా 20 రూపీస్ నీకు వచ్చిన మొత్తం ట్యాక్స్లు అయితేనేమి ఇవన్నీ కూడా కట్టాలి. మన పవర్ బిల్ అయితేనేమి, మెయింటెనెన్స్ అయితేనేమి, అన్నిటికీ పోతాయి. దగ్గర 80% అక్కడికి పోతాయి. ఈ మిగతా ఉన్న 15%లో 20%లో ఇన్కమ్ ట్యాక్స్ ఒక 7% పోద్ది, ఓకే, ఒక 7-8% డిప్రిసియేషన్ పోద్ది. ప్యాట్ అని అంటాం. ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ఆల్ ట్యాక్సెస్ ఎవ్రీథింగ్. అది ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్లోనే ఉంటుంది. సింగిల్ డిజిట్లో ఉంటే, హై సింగిల్ డిజిట్లో ఉంటే కంపెనీ చాలా బాగా జరుగుతున్నట్లు లెక్క, లో సింగిల్ డిజిట్లో ఉంటే కంపెనీ బాగా జరగటం లేదని అర్థం. సో కాబట్టి దీంట్లో వచ్చేదంతా కూడా ఎక్కడా కూడా హాస్పిటల్కి రాదు. ఇవన్నీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయంటే చాలా 5-6 సంవత్సరాల వరకు అది నెగిటివ్లోనే ఉంటుంది. హాస్పిటల్ ఎవరైనా కొత్తగా పెడితే 5-6 సంవత్సరాల నుంచి వాల్యూమ్ పెరిగే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు ఈ 5-6 సంవత్సరాలు నెగిటివ్ అయిందంతా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇది న్యూట్రలైజ్ అవుతుంది. ఈ లోపల ఈ 10 ఇయర్స్కి మళ్ళీ ఎక్విప్మెంట్స్ అన్నీ పోతాయి, మళ్ళీ కొత్తగా ఎక్విప్మెంట్స్ కొనాలి. ఈ విధంగా కొత్త ఎక్విప్మెంట్స్ కొనాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ రెనోవేట్ చేయాలి, కొత్త డాక్టర్లు మళ్ళీ తీసుకోవాలి, మ్యాన్ పవర్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ కాస్ట్ అనేది పెరుగుతుంటుంది. మినిమం వేజెస్ పెరుగుతుంటాయి, ఎవ్రీ ఇయర్ శాలరీస్ హైక్ చేయకపోతే వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. కానీ హెల్త్ కేర్లో అర్థం చేసుకునే దాంట్లో ఇలా హెల్త్ కేర్ని నడిపే వాళ్ళకి బాధలు ఉన్నాయి, అదేవిధంగా హెల్త్ కేర్కి వచ్చి డబ్బులు పే చేసే వాళ్ళకి బాధలు ఉన్నాయి. దాంట్లో డౌటే లేదు. కొంతమందికి చాలామందికి జబ్బులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి చాలా వరకు అమ్మేసి వచ్చి కట్టాలి. జనరల్గా మనం ఎప్పుడైనా హాస్పిటల్కి పోకముందు మనం అబవ్ పావర్టీ లైన్లో ఉంటే హాస్పిటల్ బిల్లు కట్టిన తర్వాత 20% ఆఫ్ ద పీపుల్ బిలో పావర్టీ లైన్లో పడిపోతారు. ఓకే, ఇది జగమెరిగిన సత్యం. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంత ఖర్చులు అవుతున్నాయి, వాళ్ళు కూడా ఏం చేయలేరు హాస్పిటల్ పెట్టిన వాళ్ళు. మనమా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళటంగా మన దగ్గర డబ్బులు లేవని అంటే, మనకేమో ప్రైవేట్ హాస్పిటల్స్ కావాలి, బట్ మన దగ్గర డబ్బులు లేవు. దీనికి కూడా మార్గం ఉంది. మార్గం ఏంటంటే ఇన్సూరెన్స్. ఆ హెల్త్ ఇన్సూరెన్స్కి పోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేయగలరు, చేయలేకుండా కాదు. ఎందుకు, ఒక కప్పు కాఫీ అంతా హెల్త్ ఇన్సూరెన్స్. ఒక ఫ్యామిలీలో ఉంటే మనిషికి రోజుకి 2-3 కప్పులు కాఫీ తాగుతాం అంటే దగ్గర ఒక మనిషికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది ఈరోజు. అదేవిధంగా 4 ఫ్యామిలీలు ఉంటే 400, రోజుకి 400 ఉంటే నీకు 365 రోజులకు నువ్వు ఖర్చు మీద ఎంత పెడుతున్నావో అదే డబ్బు కనుక తీసుకెళ్ళి నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే నీకు రేపు 10 లక్షలు వచ్చినా 20 లక్షలు వచ్చినా నీ డబ్బులు కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ కట్టదు. దానికి మాత్రం మనం కట్టాం, కానీ అబ్బు వచ్చినప్పుడు మాత్రం బాధపడాలి. అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీదనే చాలా క్వశ్చన్ ఉండేది సార్. అంటే బేసిక్గా మీరు చాలాసార్లు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ చాలాసార్లు చెప్పారు. అండ్ మీరు చెప్పిన మాటలో ఒకటి నాకు బాగా నచ్చింది సార్. అంటే
పిల్లోడు పుట్టినప్పుడు ఆన్ ద డే వాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పారు. సో బేబీ పుట్టినరోజే ప్రతి ఒక్క పేరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళు ఫ్యూచర్లో చూడగలుగుతారు? ఇప్పుడు నీవు ప్రతి ఇయర్ కనుక నువ్వు కనుక బేసిక్గా చాలామందికి అర్థం కాని ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. ఇట్ ఈజ్ ఏ ఇన్కమ్. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పెండిచర్ కాదు, తెలుసా నీకు? చెప్పండి సార్, చెప్పండి. ఇదే ఇన్కమ్. ఓకే. ఎలా అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు వచ్చాయి, జాబ్ చేస్తున్నావు, ఏదో ఒకటి చేస్తావు, ఎక్స్ట్రా మనీ ఏదైనా వచ్చిందనుకో, ఏం చేస్తావు? ఏదన్నా సేవింగ్ చేయడం, ఏదన్నా సేవింగ్ చేసి ఒక ఇల్లు, లేకపోతే ఒక పొలమో, లేకపోతే ఒక ల్యాండో, ఒకటి ఏదో ఒకటి కారు కొనుక్కుంటాం. ఇవి ఒక పొలమో లేకపోతే ఒక ల్యాండో కొన్నావు అనుకో, ఒక 30 సంవత్సరాల దాకా దాని మీద నుంచి నీకేమీ రాదు. అవును. 30 సంవత్సరాల తర్వాత దాన్ని అమ్మితే నువ్వు పెట్టిన దానికి 10 times 20 times వస్తుంది. అదేవిధంగా నువ్వు పెట్టిన ఇన్సూరెన్స్ ప్రతి నెల ప్రతి సంవత్సరం నువ్వు కడితే 20 సంవత్సరాల దాకా నీకేం అవసరం రాదు. 20వ సంవత్సరంలో ఒక 20 లక్షలు నీకు జబ్బు వస్తే ఆ రోజు వాళ్ళు కడతారు. అంటే ఏంటి, నువ్వు ఏదైతే సేవ్ చేసి ల్యాండ్ మీద పెట్టావో అది ఆ రోజు అమ్ముకున్నప్పుడు ఏ పెళ్ళికో లేకపోతే చదువుకో చేసినప్పుడు దాన్ని వాడుకుంటున్నావు. అవును. అదేవిధంగా ఇన్సూరెన్స్ కట్టినప్పుడు రేపు 20 లక్షలు వస్తే వాళ్ళు కడుతున్నారు. అప్పుడు నువ్వు ఇవన్నీ అమ్మాల్సిన అవసరం లేదు కదా. కానీ ఈ హెల్త్ అనేది ఫ్రీగా చేయాలనేది మైండ్లో ఉండి ఒకటి. రెండోది, నాకేముంది, నేను బ్రహ్మాండంగా ఉన్నా కదా, నాకు జబ్బులు ఎందుకు వస్తాయి అనేది రెండోది. దాన్నే తీసుకుంటే నువ్వు కారు కొన్నావు, కారు ఇన్సూరెన్స్ చేయండి, నువ్వు షోరూమ్ నుంచి బయటకు తీసుకున్నారు ఖచ్చితంగా చేయించుకుంటా. నువ్వు ఫారిన్ ట్రావెల్ వెళ్తుంటే ఇన్సూరెన్స్ చేసుకుంటావు, నీ సూట్ కేసుకు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటావు. అవును. నీ హెల్త్ అనేది లేకపోతే నువ్వు అసలు ఎందుకు పనికిరావు. కానీ నీ హెల్త్కి నువ్వు చేసుకోవటంలా, నీ లైఫ్కి చేసుకుంటున్నావు. నువ్వు పోయిన తర్వాత నా పిల్లలు నా ఫ్యామిలీ వాళ్ళు రోడ్డును పడకూడదని. నువ్వు ఉన్నప్పుడు నీ హెల్త్కి నువ్వు సంపాదించుకుంటున్నప్పుడు నువ్వు పెట్టుకోలేకపోతావు. ట్రూ. ఇవన్నీ కొన్ని నాలెడ్జ్ అనేది ప్రజల్లో ఉన్నా చాలామందికి తెలుసు ఇవన్నీ, అయినా కూడా ఆ రోజు చూసుకుందాం, అప్పుడు వచ్చినప్పుడు ఏదైతే దీన్నే బడ్జెట్, ఎవరికైతే బడ్జెట్ అర్థం అవుతుందో ఆ బడ్జెట్లో వచ్చిన మనకి ఇన్కమ్ అంతా కూడా 10 రూపాయలు సేవ్ చేసుకొని 90 రూపీస్ కనుక నువ్వు డిఫరెంట్ అకౌంట్స్లో పెట్టుకుంటే హెల్త్కి ఎంత, ట్రావెల్కి ఎంత, హౌస్కి ఎంత, ఫుడ్కి ఎంత, క్లోత్స్కి ఎంత, పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత, రేపు సేవింగ్కి ఎవరికైనా పెద్ద కోర్సులు చేయాలంటే ఎంత అని కనుక నువ్వు బడ్జెట్ చేసుకుంటే నీకు ఏ రోజు కూడా ప్రాబ్లం రాదు. అండ్ ఈ రోజుల్లో ఎక్కువగా అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ దానిలోనే ఒకటి చూశాను సార్. అంటే లైక్ ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ అనుకోండి, నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే వాళ్ళకి ఒకలాంటి బిల్ వస్తుందంట, హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే ఇంకొకలాంటి బిల్ వస్తుందంటారు. నిజంగా ఇది పాసిబులా? నువ్వు ఒక బిల్ అనేది కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ఇనిషియల్గా మేము వాళ్ళతో క్యాష్లెస్ అనేది టైఅప్ అయ్యి ఉన్నప్పుడు ఓకే వాళ్ళకి ఒక టారిఫ్ లాగా ఇస్తాం. దీనికి ఎంత కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, కొన్నిటికి వాళ్ళు పే చేయరు, వీటన్నిటికీ దాని ప్రకారమే మేము బిల్ చేయాలి. అదే క్యాష్ అనుకో, నీకు ఇన్సూరెన్స్ ఉండి కూడా నీకు క్యాష్ ఉంటే క్యాష్లో ఏ విధంగా మనం చేస్తామో అదే విధంగా చేస్తాం. ఇదే కనుక వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాంట్లో వాళ్ళకి 80% కూడా రాదు. ఓకే. రేపు మాకు అంతే. అంటే కొన్ని నాన్ మెడికల్ ఎమ్యూనిటీస్ అని ఉంటాయి. ఇప్పుడు ఫుడ్కి, తర్వాత మనం ఏదైనా మంచి ఇంకోటి కావాలంటే వీటన్నిటికి వాళ్ళు పే చేయరు, వాళ్ళు క్లియర్గా రాసి ఉంటారు, అవి మనం కట్టించుకుంటామండి ఓకే పేషెంట్ల దగ్గర. సో ఇక్కడ మిస్నామర్ ఏంటంటే క్యాష్ అనే వాళ్ళకి బిల్లు వచ్చేసినట్టే క్యాష్ రూపంలో చేస్తాం. అదే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మనం ఏదైతే టారిఫ్లో వాళ్ళతో అగ్రి అయ్యి ఉన్నామో అదే టారిఫ్లో మనం చేసి పంపించాలి. అది పంపించినప్పుడు అది డిఫరెన్స్ కనపడదు. అండ్ ఒకప్పుడు హాస్పిటల్స్ అంటే పెరుగుతున్న వయసులో కొన్ని హాస్పిటల్స్ చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు హాస్పిటల్ చూస్తే ఇది ఏదో 5 స్టార్ హోటల్లా ఉంది, ఇంత క్లాస్ ఉంది, ఇంత మోడర్న్గా ఉంది, ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి. సో ఒక హోటల్ లాంటి కాంపిటీషన్ని హాస్పిటల్లో పెట్టి ఇలాంటి అంబియన్స్ చూపించాలి, మన దగ్గర ఇంత మోడర్న్ ఫర్నిచర్ ఉంది, ఇట్లాంటివి చూపించాలనుకుంటాం కదా, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే బిజినెస్ పరంగా? అంటే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పేదంతా కూడా ఇలా చూపెట్టాలనే దాని మీద చేయం. బట్ సార్, ఎందుకనంటే బేసిక్గా హాస్పిటల్స్లో ఎక్కువ మంది రద్దీగా వస్తుంటారు, అప్పుడు వచ్చిన వాళ్ళందరూ సిగ్గా ఉంటారు. అవును.
ఇవన్నిట్లో కూడా మనం ప్రాపర్ ప్రికాషన్స్ చేసుకుంటే జబ్బు లేని వాళ్ళు హాస్పిటల్ నుంచి జబ్బులు తెచ్చుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. సో అందుకని మనం అన్ని దిక్కలా కూడా చాలా వరకు నీట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎయిర్ కండిషన్ పెట్టినా కూడా ఫిల్టర్స్ చేయటం అయితేనేమి, స్పేషియస్గా పెట్టడం అయితేనేమి, ఇవన్నీ మనం పెరిగే కొన్ని మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఏదైతే బెస్ట్ మనం ప్రొవైడ్ చేయాలనో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అంటే ఏంటి, ఈరోజు పేషెంట్లు అందరూ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా పోవాలి, మంచిగా పోవాలి అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. వాళ్ళకి ఏంటి ఏదో బాగా చూపించి చేయాలనేది ఉంటుంది. కానీ ఇంత మనం ఇన్వెస్ట్ చేసేదంతా కూడా వాళ్ళ కొరకే, మన కొరకేం కాదు. మనం ఇంకా కూడా ఈరోజు ఇంత 5 స్టార్ కాకుండా ఇంకా తగ్గించి కూడా కట్టొచ్చు. కానీ దాంట్లో లాస్ అయ్యేది పేషెంట్లే. ఓకే. వాళ్ళ క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేకపోతే బెడ్ టు బెడ్ స్పేస్ ఇవ్వకపోయినా, వెయిటింగ్ హాల్స్ ఇవ్వకపోయినా, అక్కడికి వచ్చి పేషెంట్ వచ్చినప్పుడు అరే నేను వచ్చిన ఒక మంచి ఫెసిలిటీలో ఉంది, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది అనేది ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో మనం క్రియేట్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్తోనే సగం జబ్బు తగ్గిపోద్ది. అందుకని అలా చేస్తున్నాం. తర్వాత ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఇన్వెస్ట్మెంట్ మీద పేషెంట్కి ఏం బర్డన్ పడదు. ఓకే. ఎందుకంటే ఈ కెపెక్స్ అనేది మనం చేస్తే ఇది నెక్స్ట్ 30-40 ఇయర్స్కి ఎక్కువ బర్డన్ ఎక్కడ పడుద్ది అని అంటే ఆపరేషనల్ కాస్ట్, మ్యాన్ పవర్ కాస్టు, వాళ్ళ శాలరీ హైకు, నంబర్ ఆఫ్ పీపుల్ని పెట్టడం, ఎఫిషియెంట్ పీపుల్ని పెట్టడం, దాని మీద ఎక్కువ బర్డన్ పడుద్ది. ఈ పెట్టిన దాని మీద పెద్ద బర్డన్ పడుతుంది. ఇది నెక్స్ట్ ఈ పెట్టిందంతా కూడా నెక్స్ట్ 40-50 ఇయర్స్లో తీసుకుంటాం మనం. ఓకే. సో ఈ వే ఆఫ్ రిటర్న్స్ కూడా ఒక ప్రాపర్ ప్లాన్తోనే వస్తాం, కానీ పెట్టిన రోజు నుంచే ప్రాఫిట్ రావాలని రాదు కూడా. ఓకే. సో డాక్టర్స్ విషయంలో కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ రీసెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చాక చూస్తున్నాము. అంటే ఇంతకుముందు డబ్బులు కడితే ట్రీట్మెంట్ చేస్తా అనేవాళ్ళు, కానీ కొన్ని ఎలిమెంట్స్ చూశాక పేషెంట్స్కి ఏమన్నా అయ్యాక అది చెప్పకుండా ఆఫ్టర్ మనీనే అవన్నీ డెలివరీ చేస్తున్నారు. అంటే పేషెంట్ ఉన్నారా లేదా ఇలాంటి ఎగ్జిస్టింగ్ విషయాలు కూడా. సో ఇలాంటి అన్ఫార్చునేట్ థింగ్స్ అనేవి ఈరోజు సొసైటీలో మీలాంటి డాక్టర్స్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం, మేము కూడా వింటుంటాం. వీటిలో చాలా వరకు వాస్తవాలు కాదు. ఓకే. ఎందుకనంటే దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. ఒకటి, పేషెంట్కి మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పేషెంటు 1 or 2 క్లోజ్ రిలేటివ్సే ఉంటారు. రేపు ఇలాంటి ఇన్సిడెంట్లు ఏవైతే మనం వింటున్నామో అవి వినేటప్పుడు వీళ్ళెవరు ఉండరు, టోటల్గా అన్నోన్ పీపుల్ వస్తారు. సో ప్రతి డాక్టర్ 99% ఆఫ్ ద పీపుల్ కంపల్సరీగా పేషెంట్కి ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అన్నీ కూడా వాళ్ళు మరలా అర్థం చేసుకొని కూడా ఏదైనా ఒక కాంప్లికేషన్ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ జరిగితే అప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే. చాలామందికి ఇక్కడ కాదు, మీరు పైకి వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి అని కూడా కొంతమంది చెప్తారు. అయినా కూడా వాళ్ళని సార్ మీ దగ్గరే మేము చేయించుకుంటున్నాం, మీరే మాకు బాగా ఇది కాబట్టి మీరు చేయండి అని ప్రెషరైజ్ చేస్తారు. ఎందుకు అని అంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇక్కడైతే చాలా తక్కువలో అయిపోతుంది. అవును. సరే డాక్టర్ కూడా ఏదో హెల్ప్ చేద్దాం, ఎలాగో తక్కువగా చేసే డాక్టర్కి పెద్ద ఎక్కువ రాదు మనీ, అయినా కూడా వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఎక్కువ చేద్దాం, ఏదో తప్పకుండా చేద్దాం పేషెంట్ అని చేస్తాం. చేసిన తర్వాత బాగా అయిపోతే అందరూ దండాలు పెట్టేసి వెళ్ళిపోతారు. అదే బాగా కానప్పుడు ఏమాత్రం అప్పుడు బాగా అయి ఉంటే దండాలు పెట్టేవాళ్ళే మళ్ళీ తిరగబడతారు. దానివల్ల ఈ మీడియా దానికి ఇంకొంచెం, ఇప్పుడు మీడియానే కాదు, మన ఇద్దరం కనుక నేను మీకు ఒక మాట చెప్తే అది సర్క్యులేట్ అయ్యి మళ్ళీ నాకు వచ్చి మళ్ళీ మీకు వచ్చేదాకా అది ఇంకో రకంగా వచ్చేస్తుంది. కమ్యూనికేషన్స్ అనేవి డిఫర్ అవుతున్నాయి. కమ్యూనికేషన్స్ చెప్పినా ఆ కమ్యూనికేషన్ అర్థం చేసుకునే వాళ్ళు డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు. పాయింట్ ఆఫ్ వ్యూ అనేది రాదు. అవును. రానప్పుడు అది డిఫరెంట్గా వెళ్ళిపోతాం. అండ్
ఈ రోజుల్లో కొన్ని చూస్తున్నాం సార్. అంటే ఇప్పుడు రీసెంట్‌గా నీట్ ప్రొటెస్ట్ ఒకటి జరిగింది. సో, ఇలాంటి నీట్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు అంటే బేసిక్‌గా ఈ ఎగ్జామ్స్ అనేటివి మెడికల్ ఫీల్డ్‌కి ఎంత ఇంపార్టెంటో ఆ స్టూడెంట్స్ అందరికి తెలుసు. బట్ పేపర్ లీకేజ్ అనేది ఈ రోజే కాదు, ఎప్పటినుంచో మనం చూస్తూనే వస్తున్నాం. సో, ఇలాంటివన్నీ మీ కళ్ళ ముందర ఎన్నో యాస్పెక్ట్స్ కనిపిస్తుంటాయి. అండ్ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇంకా. సో, ఇలాంటి వాటికి మీరిచ్చే ఆన్సర్? అంటే బేసిక్‌గా పేపర్ లీక్ అవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. అందులో డౌటే లేదు. కాబట్టి ఎవ్వరు కూడా కొంతమంది స్వార్థానికో ఏదో చేసి ఇది లీక్ అయింది. సో లీక్ అయినప్పుడు మనం చాలా కష్టపడ్డాం, చదివిన స్టూడెంట్స్ కూడా చాలా బాధపడతారు. ఒకరోజు మనకి ఇంత మళ్ళా రేపు నేను చదవగలనా, లేకపోతే రేపు ఇంకోసారి పేపర్ వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుందా రాదా అని చాలా డౌట్స్ వాళ్ళల్లో ఉంటాయి. సరే, ఒకవేళ జరిగిన తర్వాత ఎవరూ కూడా ఏం చేసేది ఏం లేదు. మనం పోస్ట్ మార్టం చేసి ఎవరు తప్పు ఏంటి అనుకునే దానికన్నా ఇక్కడ చాలామంది చనిపోయారు కూడా న్యూస్లో చూసాం. కానీ ఇక్కడ మనం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా నేను స్టూడెంట్స్, ఏ స్టూడెంట్ అయినప్పుడు నీటే కాకపోయినా రేపు జనరల్గా ఇప్పుడు చాలామంది నీటే కాకుండా కొంతమంది పాస్ అవ్వాల్సిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకున్నట్టు, ర్యాంక్ రావాల్సి ఉంటే ర్యాంక్ రాలేదని సూసైడ్ చేసుకోవటం, నేను అనుకున్న కోర్సులో సీట్ రాలేదని సూసైడ్ చేసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం, బాధాకరమైన విషయం. కానీ దీనికి మనం వీటన్నిటిని తీసుకొని మనలో పరివర్తన అనేది రావాలి. జరిగిపోయిందని మనం ఏం చేయలేము. అలా తల్లిదండ్రులు, ఇలా స్టూడెంట్స్ ఇద్దరు కూడా దాన్ని ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయాలి. తల్లిదండ్రులు ప్రెషరు, వాళ్ళేంటి మిగతా వాళ్ళతో కంపారిజను చూసి పక్క పిల్లలు లేకపోతే వాళ్ళందరూ వాళ్ళ క్లాస్మేట్స్ బాగా చదువుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, డాక్టర్లు అయ్యారు, ఇంకోటి అయ్యారు అనేది ప్రెషర్ మన పిల్లల మీద పెట్టకుండా ముఖ్యంగా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంపారిజన్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళకన్నా మనం బెటర్గా అవ్వాలంటే ఏ విధంగా బెటర్ అవ్వాలి అనే దాని మీద ఆలోచించాలనే కానీ దాని మీద మనం బాధపడకూడదు. ఒకరిని చూసి వాళ్ళు బాగా ఎదిగిపోతున్నారని చెప్పి మనం బాధపడనక్కర్లా. రెండోది, మన పిల్లలకు కానీ మనకు కానీ కంపారిజన్స్, ఎక్స్పెక్టేషన్స్ అనే దానివల్ల కూడా చాలామంది ఈ విధంగా డ్యామేజ్ అవుతున్నారు. ఓకే, మన తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేది వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు కనుక ఎక్స్పెక్ట్ చేసుకుంటే, అంటే ఏంటి, తల్లిదండ్రులు మన పిల్లలకి ఎంత బాగున్నారు ఏంటి అనేది చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళు దేంట్లో అయితే బాగా ఉంటారో ఏంటో దాని ఎక్స్పెక్టేషన్స్లో కనుక మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ మనసులో నా కొడుకు ఏం కావాలా, నా కూతురు ఏం కావాలనే దాన్ని అదే చేయించాలని వాళ్ళ మీద ఫోర్స్ చేసిన దానివల్ల ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, దాన్ని అర్థం చేసుకుంటే చాలు. బట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఇంకొక ప్యాటర్న్ ఆఫ్ పీపుల్ అంటారు, అంటే ఏ ఫీల్డ్కైనా రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్, అది ఇంకొంతమందికి హోప్ ఇస్తుందని చెప్తారు. బట్ మెడికల్ ఫీల్డ్లో రిజర్వేషన్ అనేది ఎంతవరకు వ్యాలిడ్గా ఉంటుంది? అంటే ఈక్వల్ లెవెల్ ఆఫ్ పీపుల్, అంటే అదే మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటే దీనిలో ప్రోగ్రెస్ ఎక్కువ కనిపిస్తుందా, లేకుంటే ఇక్కడ రిజర్వేషన్ ఎలా ఉంటే బెటర్ అంటారు? రిజర్వేషన్స్ అనేది మనకి ఇనిషియల్గా ఇండిపెండెంట్ వచ్చినప్పుడు లోయర్ సోషియో ఎకనామిక్ గ్రూప్ పీపుల్ని వాళ్ళకి వసతులు కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఆపర్చునిటీస్ కానీ లేవు కాబట్టి ఒక లెవెల్ వరకు మనం పెట్టి వాళ్ళని చేయాలన్నాం. కానీ మనం ముఖ్యంగా మన దేశంలో కానీ దేంట్లో కూడా చేంజ్ అనే దానికి చాలా రెసిస్టెన్స్ ఇస్తాం మనం. ఏది చేంజ్ చేయాలన్నా కూడా, ఒకవేళ ఈ గ్లాసుని తీసి ఇంకో దగ్గర పెట్టాలన్నా కూడా చాలా ఆలోచిస్తాం. అలా చేంజ్కి రెసిస్టెన్స్ వచ్చే ఈ కాలంలో ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ చాలా మార్చింది. ఇది ఇంతకుముందు ఏదైతే ఒక లా ఉంటే, ఒక రూల్ అనేది ఉంటే, ఒక గవర్నెన్స్ అనేది ఉంటే, అది దగ్గర 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అదే ఉంటుంది. దేశం ఎంత అభివృద్ధిలోకి వస్తున్నా, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతమంది వచ్చినా, జనాభా పెరిగినా, దాన్ని మాత్రం ఆ రూల్ని మనం ఏ టయానికి కావాలనో ఆ విధంగా మనం దాన్ని మార్చుకోవటం లేదు. దానివల్ల ఏమవుతుందనంటే చాలా వరకు చాలా వాటిల్లో చాలా దెబ్బలు తింటున్నాం మనం. ఎందుకనంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాయి. ఇప్పుడు ఈరోజు ఈ లోయర్ సోషియో ఎకనామిక్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది
సబబు వాళ్ళని కూడా పైకి తీసుకొని రావాలి. సో అప్పుడేంటి, మనకి మన ఎకానమీ, మన బడ్జెట్ ఇదంతా కూడా చాలా తక్కువ ఉన్నది. దాన్ని మనం ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉంటే మనం రిజర్వేషన్ల వల్ల పెంచుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళని మనం సొసైటీలో ఒక ఫిట్ క్యాండిడేట్ కింద తయారు చేయటం లేదనేది ఇంకా రియలైజ్ కావటం. సో వాళ్ళకేంటి, ఏదైనా ఒకటి ఫ్రీగా ఇచ్చినా అది చాలా డిజాస్టర్. అంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఆ హెల్ప్ చేసేటప్పుడు ఇనిషియల్గా మన దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ బడ్జెట్ కానీ కంట్రీకి లేనప్పుడు బెస్ట్ వే ఏంటంటే మనం రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా కూడా చదువుకుంటే ముందు మెరుగుపడతారు. అవును. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఎవరైనా బాగా మార్కులు వచ్చే వాళ్ళతో తీర్చిదిద్దాలి అని అంటే యూ సపోర్ట్ దెమ్ ఫైనాన్షియలీ. ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చి వీళ్ళతో ఈక్వలైజేషన్ చేస్తే వాళ్ళలో కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చి ఇంకా బాగా చదివి ఇంకా బెటర్గా కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇంత మార్కులు వస్తే చాలు అన్నప్పుడు వాళ్ళు అంతవరకే కష్టపడతారు. అప్పుడేంటి, మనలో ఉన్న ఇన్నోవేషన్స్ కానీ ఐడియాస్ కానీ హార్డ్ వర్క్ కానీ కొంత తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. అదే నేను మనీ ఇచ్చిన తర్వాత నా కాంపిటీషన్లో కనుక నేను స్ట్రగుల్ అవ్వాలి అంటే తనలో ఉన్న ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఇంకా వాళ్ళకన్నా కూడా బెటర్గా కూడా తయారయ్యేదానికి ఆస్కారం ఉంది. సో అందుకని ఏంటంటే మనం ఏదైనా ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తే దాన్ని ఎవ్రీ ఇయర్ మనం రివ్యూ చేసుకుంటుండాలి, ఫీడ్బ్యాక్ తీసుకుంటుండాలి సొసైటీల నుంచి. చేసిన సిస్టమ్ కానీ ప్రోటోకాల్ కానీ ఏదైతే మనం పెట్టామో అది రియల్గా ఉపయోగపడుతుందా, మిస్యూజ్ అవుతుందా అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఆడిట్ చేయాలి, దాంట్లో ఎంతవరకు ఉపయోగం ఉంది ఏంటనేది. నేను ఈరోజు మేము క్లినికల్గా పేషెంట్లు చేసినప్పుడు ఇవన్నీ ప్రతిదీ మేము చేస్తాం. ఓకే, ఆ క్లినికల్ ఆడిట్ చేస్తాము. తర్వాత ఏదైనా జరిగితే దాన్ని ఏంటి, ఎందుకు ఇది జరిగింది, దీన్ని ఏం చేస్తాం, ఏ విధంగా నెక్స్ట్ బెటర్ చేయాలి అని ప్రతిదాన్ని మేము చూసుకుంటూ ఉంటాం. ఇంటర్నల్ ఆడిట్ లాగా ఒక ఆడిట్ పెట్టుకొని క్లినికల్ ఆడిట్ అంటాం, అలాంటివి చేయాలి. సార్ 40 years నుండి కార్డియో డిపార్ట్మెంట్లో ఎన్నో చేంజెస్ చూస్తూనే వచ్చారు. 1980s 90sలో మీకు వచ్చే కార్డియో కేసెస్ ఒకలా ఉండొచ్చు, ఈ రోజు వచ్చేటి ఇంకొకలాగా అనిపిస్తుంటాయి. సో మీరు చూసిన బిగ్గెస్ట్ చేంజెస్ ఏంటి సార్? బేసిక్గా వచ్చే పేషెంట్లంతా కూడా మనం అప్పుడు చూస్తే 60, 70, 80 years ఉన్న వాళ్ళకి జబ్బులు వచ్చాయి, హార్ట్ పేషెంట్స్. ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింట్లన్నిటి బేస్ చేసుకొని ఇప్పుడేమో చాలా యంగ్లో వస్తున్నాయి. ఓకే, 40 years నుంచి 35 years నుంచి బైపాస్ చేస్తున్నాం. మేము చదువుకునేటప్పుడు 40-50 yearsలో బైపాస్ అనేది ఇలా, ఇప్పుడు 25-30 years నుంచే వస్తున్నాయి. వీటన్నిటికీ టెన్షన్స్, డయాబెటీస్, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, ఎన్ని కారణాలు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజు, ఒబిసిటీ, ఇవన్నీ వీటన్నిటి వల్ల అర్లీగా వస్తున్నాయి. అది కాకుండా మేము ఆ రోజు చేసిన దానికన్నా టెక్నాలజీ బాగా పెరిగి అప్పుడు కన్వెన్షనల్గా చేసేవాళ్ళం. తర్వాత బీటింగ్ హార్ట్ అని వచ్చింది, ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ అని వచ్చింది, ఇప్పుడు రోబోటిక్ వచ్చింది. ఇలా టెక్నాలజీతో ఆ రోజు 2-3 వారాలు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యేవాళ్ళు ఈరోజు 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి 1 week 10 daysలో పనికి వెళ్తున్నారు. ఓకే, అంత టెక్నాలజీ డెవలప్ అయింది. టెక్నాలజీ, స్కిల్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిసీజ్, ఇవన్నీ. బట్ చాలామంది ఏంటంటే సార్, హెల్తీగా ఉండడం ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటారు. హెల్త్ కోసం ఆన్లైన్లో క్లాసెస్ ఇలాంటివి కూడా వాడుతుంటారు. బట్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక సీనియర్ డాక్టర్గా ఒక సింపుల్ 3 tips ఏం చెప్తారు సార్ హెల్తీగా ఉండడానికి? ఒకటి, ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, 7-8 hours నిద్రపోవాలి. ఓకే, తర్వాత టెన్షన్స్ లేకుండా ఉండాలి. ఈ 3 ఉంటే చాలు. టెన్షన్స్ లేకుండా ఉండగలుగుతామా సార్? ఈజీగా. ఓకే, టెన్షన్ అనేది ఒక పనికి మాలిన పదం డిక్షనరీలో. ఎందుకనంటే టెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు టెన్షన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? సరిగ్గా రాస్తామో రాయమో, గుర్తుంటుందో ఉండదో కాదు, మనం సరిగ్గా చదవక. ఓకే ఓకే, మనం చదివితే టెన్షన్ రాదు. మనం చేసే పని, ఉద్యోగం కానీ మనకు తెలిసి చేస్తే మన బాస్ తిడతాడా లేదనేది ఉండదు. అవును, మనం చేసే బిజినెస్ మనకు అర్థమయ్యి చేస్తే లాస్ ఎప్పుడు వస్తుంది, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అని తెలిస్తే మనకు టెన్షన్ రాదు. ఎప్పుడైతే నువ్వు చేసే పని నీలో క్లారిటీ లేదో అప్పుడే టెన్షన్ వస్తుంది. సో అలా క్లారిటీ లేనప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం లేదు, చేయలేనప్పుడు నీకు టెన్షన్ రాదు.
ట్రూ సార్. ఈ కంపారిజన్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అని చెప్పాను గదా! నీకు ఆ క్లారిటీ ఉంటే నీకు టెన్షనే రాదు. ఇవన్నీ అవి డాట్స్ కనెక్ట్ అయితే లేదంటే అక్కడితోనే అయిపోతుంది. సార్ ఇంకోటి ఎక్కువ వింటాను సార్. అంటే యాజ్ ఎ కార్డియో డాక్టర్ అంటే ఈ కోవిడ్ వేవ్ వచ్చాక చాలా మందికి వ్యాక్సిన్స్ ఇవి ఇచ్చారు కదా. దీని వల్లనే ఈరోజు ఇంకొంతమందికి హార్ట్స్కి ఇబ్బంది జరుగుతుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రాబ్లం కానీ హార్ట్ ఇట్లా పెయిన్స్ ఇట్లాంటివి రావడం అని అంటే అవన్నీ నేను వింటున్నా. దాంట్లో ఏం పెద్ద వాస్తవం ఉన్నట్లేదు. ఎందుకంటే ఎక్కడ మనకు ప్రూవ్ లేదు. అగైన్ ఇవన్నీ ప్రూవ్ చేయాలంటే మళ్ళీ పోస్ట్ మార్టం చేయాల్సిందే. ఓకే, ఇది రియల్గా వస్తుందా లేదా. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం గత 60 years నుంచి తీసుకుంటే 60 years బ్యాక్ ఓన్లీ 60-70 years వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది. అవును. 30 years బ్యాక్ తీసుకో 50 years వాళ్ళకి వచ్చేది. 20 years బ్యాక్ తీసుకో 40 years వాళ్ళకి వచ్చింది. ఇంకా వచ్చే కొద్ది 20-25 years వాళ్ళకి కూడా వస్తుంది. ఈ టెన్షన్లు పెరిగి ఇవన్నీ పెరిగిన దానివల్ల ఆటోమేటిక్గా ఇవాల్యుయేషన్లో అలా వస్తున్నాయే కానీ మధ్యలో కోవిడ్ వచ్చింది కాబట్టి ఏదైనా ఒకటి జరిగితే ఇప్పుడు ఇందాక అన్నారు కదా కార్పొరేట్ హాస్పిటల్ని లూటింగ్ అని, అదే పదంగా దీంట్లో కూడా వాడుతూ ఉంటాం. బట్ అంటే ఇక్కడ అంటే మనం రీసెంట్గా కోవిడ్ టైంలోనే కోవిడ్ తర్వాత చూసాం సార్. పునీత్ రాజ్ కుమార్ మన కర్ణాటక ఫేమస్ యాక్టర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు. సో ఇలాంటి కండిషన్స్ అంటే ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటారు, బట్ ఎలా జరగవచ్చు సార్ అలాంటి సడన్ ఇన్సిడెంట్స్? బేసిక్గా ఏంటంటే ఇవన్నీ ఇందాక చెప్పినట్టు ఏది జరిగినా కూడా అది హార్ట్ అటాక్తో జరిగిపోయిందా, బ్రెయిన్ హెమరేజ్ వచ్చి జరిగిందా, ఇంకో ప్రాబ్లం వచ్చి జరిగిందా, లేకపోతే ఆయనకి ఏమైనా ఎన్యూరిజం ఉండి బరస్ట్ అయి పడిపోయాడా, చాలా కారణాలు ఉంటాయి సడన్గా అయ్యేదానికి. సడన్గా పోతే హార్ట్ అటాక్ మీద వేసేస్తాం అంతే. ఓకే, ఇవన్నీ మళ్ళా చేయాలంటే పోస్ట్ మార్టం చేసి కనిపెట్టాలి. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ప్రెషర్, చాలా హెవీ వర్క్, చాలా అంటే ఫోకస్డ్గా చేయాలని చెప్తారు. సో వాట్ రన్స్ ఇన్ ఎ డాక్టర్ మైండ్ డ్యూరింగ్ దట్ ఆపరేషన్ పీరియడ్? ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఏదైనా హార్ట్ సర్జరీ కానీ బిగినింగ్లో ఎక్కువ నాలెడ్జ్ లేకుండా బాగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు టెన్షన్ పడతారు. టుడే ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమేటిక్లీ డన్, దెర్ ఇస్ నో టెన్షన్. హార్ట్ బైపాస్ సర్జరీ కన్నా హార్ట్ ట్రాన్స్ప్లాంటే ఈజీ. కాంప్లెక్స్ బైపాస్ సర్జరీ కన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటే ఈజీ. ఓకే, సో దానికేమి ట్రాన్స్ప్లాంట్కి పెద్ద ఏం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడే గ్రీన్ ఛానల్ అని ఒకటి విన్నాను. గ్రీన్ ఛానల్ కాదు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు కాదు, ఎనీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ మనం బయట నుంచి కనుక ఆర్గాన్ని తేవాలంటే ఓకే దాన్ని ప్రొటెక్షన్ చేసేదానికి వెరీ లిమిటెడ్ టైం ఉంటుంది. ఆ లిమిటెడ్ టైంలో కనుక మనం ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే ఆ హార్ట్ కానీ లంగ్ కానీ కిడ్నీ కానీ లివర్ కానీ పనిచేయటం కొంచెం తగ్గుద్ది. అందుకని ఆ టైంని వేస్ట్ చేయకుండా ఎయిర్పోర్ట్ నుంచి మామూలుగా అదే హాస్పిటల్కి రావాలంటే 2 గంటలు పట్టేది, అదే గ్రీన్ కారిడార్ చేస్తే 40 minutesలో వచ్చేస్తాం. సో 1.5 hour టైం మనం సేవ్ చేస్తాం. ఓకే, అండ్ సార్ హార్ట్ ఆపరేషన్ అంటేనే ఒక బిగ్ థింగ్ కదా సార్. బట్ ఇందులో కూడా రీసెంట్గా కొన్ని కొత్త పేర్లు వింటున్నాను. పిగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, మెకానికల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇవి ఏంటి సార్? బేసిక్గా ఏంటంటే మనం అందరం కూడా పిగ్ కానీ లేకపోతే బఫ్లో కానీ లేకపోతే మంకీ కానీ ఏదైనా వాళ్ళ నుంచి వచ్చాము. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎలా హ్యూమన్ బాడీ తీసుకుంటుందని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో ఏం పెద్ద సక్సెస్ అయింది ఏం లేదు. ఓకే, ఊరికే రేపు హార్ట్లు దొరకనప్పుడు ఏమంటే ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఇంకో హార్ట్ దొరకాలి మనకి. అది యాక్సిడెంట్లోనో బ్రెయిన్ డెడ్ అయితే తప్ప మనం వాడలేం. లైవ్ హార్ట్ని మనం తీసుకోలేం మిగతా ఆర్గాన్స్ లాగా. సో అందుకని ఏంటంటే వేరే ఆల్టర్నేటివ్ ఎతుకుతా ఉన్నారు. సో వేరే యానిమల్స్ నుంచి తీసుకోవాలి. ఆ యానిమల్స్కి సక్సెస్ కానప్పుడు ఆర్టిఫిషియల్ హార్ట్ని తయారు చేస్తున్నారు. ఓకే, దానికి ఆర్టిఫిషియల్ హార్ట్ వస్తూ ఉంది. దాంట్లో ఎల్వాడ్ అని ఉంటుంది. ఒక మెకానికల్ హార్ట్ మనం బాడీలో పెడితే హార్ట్ చేసే పని అది చేస్తూ ఉంటుంది. దట్ మే నాట్ బి పర్మనెంట్, ఇట్స్ ఎ బ్రిడ్జ్. ఇంకొక హార్ట్ మనకు దొరికిన దాకా ఈ మెకానికల్ హార్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎన్ని డేస్ సర్వైవ్ అవ్వచ్చు సార్? 2-3 years ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, 5-6 years కూడా ఉన్నారు. ఓకే, ఎల్వాడ్ అని ఉంటుంది, 5-6 years కూడా ఉన్నారు. ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇది? అది ₹1,00,00,000 అవుతుంది. ఓకే, అండ్ ఈ రోజులలో మనము అంటే మోడర్న్ ఆపరేషన్స్ చూస్తున్నాం సార్. రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. వచ్చాక డాక్టర్స్ రీప్లేస్ చేస్తారని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో వీటి మీద మీరు ఏమంటారు? సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది కదా. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎవరిని రీప్లేస్ చేయదు. ఎందుకంటే ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో దానికి టాక్టైల్ అంటే హ్యూమన్ టచ్ లేదు రోబోటిక్కి. మనం ఆ టాక్టైల్ లేనంతకాలం ప్రాబ్లం లేదు. తర్వాత రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ లేదు. రేపు ఏదైనా రోబోటిక్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే ఎవరిని సూజ్ చేస్తారు?
మెడికో లీగల్ కేసుకి లేదు వ్యాలిడ్. చేయలేరు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డెఫినెట్గా మనం 10 గంటల్లో చేసేది అది 10 నిమిషాల్లో చేసి చూపిస్తుంది, క్విక్గా ఇస్తుంది రిపోర్ట్స్, అంతవరకు ఉంది. కానీ ఎనీ రోబో ఇట్ ఈస్ అన్ అసిస్టెడ్ వన్, నాట్ ఎ రీప్లేస్ టోటలీ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, అంటే ఈ రోజుల్లో చాలామంది డాక్టర్స్ని అందరినీ ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్ యూట్యూబ్లోనో రీల్స్ ఇట్లాంటి కంటెంట్ చేస్తూ కనిపిస్తుంటారు. మీ ప్రకారం ఒక డాక్టర్ తన గురించి తాను చెప్పుకోవడమో, ఒక ట్రీట్మెంట్ గురించి అక్కడ మెన్షన్ చేయడమో, అంటే తన ఓన్ ప్లాట్ఫామ్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు బేసిక్గా ఏదైనా ఉన్నా కూడా 2 ways. దీంట్లో ఎన్ని అసలు ఎందుకు వచ్చాయంటే, మనం ఈరోజు టెక్నాలజీ చాలా ఫాస్ట్గా మారిపోతుంది. మారిపోయినప్పుడు ఇది పబ్లిక్ తెలియాలి. పబ్లిక్ తెలియాలంటే ఏ విధంగా తెలియాలి? రెండోది, కొన్ని జబ్బులకి కొంతమంది ఏమనుకుంటున్నారంటే అసలు ఇది నయం అవ్వద్దా లేదా అనేది తెలీదు. అలాంటప్పుడు ఎక్కడో ఇక్కడ కొంతమంది ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 40-50 ఏళ్ల క్రితం చూస్తే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ బైపాస్ కానీ లేదు. అవును. నీ పాటికి నువ్వు చేసుకొని ఇన్స్టిట్యూట్లో ఉంటే 10 మందికి తెలియాల్సిన వాళ్ళకి తెలియదు. ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ గివింగ్ అన్ అవేర్నెస్. మనకి ఏవైతే ఉన్నాయో అది టెక్నాలజీ వాళ్ళన్నా చేయాలి, హాస్పిటల్ పీపుల్ అన్నా చేయాలి, లేకపోతే డాక్టర్లు అన్నా చేయాలి. సో ఇది చేసుకునే దాంట్లో కొంచెం ఒక 2 degrees ఎక్కువగా చేసుకుంటున్నారు అంతే. అండ్ జనరల్గా సార్, అంటే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ అంటేనే గ్రాండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది లోపల అని నేను విన్నాను. సో మీ ప్రకారం మీరు ఉన్న ఎక్విప్మెంట్స్లో కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు మా దగ్గర చాలా ఎక్విప్మెంట్లు మేము డే 1 నుంచి టెక్నాలజీకి చాలా బెటర్గా ఇస్తాం. ఓకే. ఇప్పుడు దగ్గర మా దగ్గర 40-50 కోట్లు ఉన్నాయి, ఒక 10 ఉంటాయి. సో ఎందుకు ఇస్తామనంటే, పేషెంట్కి అల్టిమేట్గా పేషెంట్ అనేవాడు మాకు దేవుడు. ఆ పేషెంట్ దేవుడు అయినప్పుడు తనకి ఏదైతే మనం డబ్బు తీసుకుంటున్నామో ఎంతవరకు బెటర్గా చేయాలి అని అంటే, ఒక డాక్టర్ ట్రీట్ చేసిందే కాకుండా ప్రెసిషన్గా, కరెక్ట్గా, తర్వాత బెటర్గా చేయాలంటే టెక్నాలజీని వాడితే కానీ డయాగ్నోసిస్లో కానీ ట్రీట్మెంట్లో కానీ ఉండాలి. సో కాబట్టి అందుకని ఆ టెక్నాలజీలో వరల్డ్లో ఎక్కడ దొరికినా, ఎక్కడ అవైలబుల్ ఉన్నా అది ఫస్ట్ కిమ్స్కి తెస్తా. ఓకే, ఫస్ట్ కిమ్స్కే. ఇండియాలో ఫస్ట్ మేము తెచ్చినవి చాలా ఉన్నాయి. ఓకే. రోబోటిక్ తెచ్చింది మేమే సౌత్ ఇండియాలో, మ్యామోగ్రామ్ తెచ్చింది మేమే, నోవాలిస్టిక్స్ తెచ్చింది మేమే, గామా నైఫ్ తెచ్చింది మేమే, తర్వాత మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని కొత్తగా తెచ్చాం. దాంట్లో ఏంటంటే మనిషికి ట్రెమర్స్ అండి చాలామంది కనిపిస్తుంటారు ఇలా, వాళ్ళని ఆ మిషన్తో 2 minutesలో ఒక ½ an hourలో నీకు ట్రెమర్స్ టోటల్గా కరిగిపోతాయి. ½ an hour ఆ ట్రీట్మెంట్తో. సో అలాంటి ఉన్నాయి. ఇప్పుడు ప్రోస్టేట్ ఉంది, తులసా ప్రో అని తెచ్చాము. దాంట్లో ఏంటంటే ఆపరేషన్ లేకుండానే దాన్ని అబ్లేషన్ చేసేస్తుంది. ఇలా ఏదైతే మనకి పేషెంట్లకు ఉపయోగపడతారో అది ఎంత ఖర్చు అయినా కూడా పేషెంట్ ఫస్ట్, రెస్ట్ నెక్స్ట్ ఎనీథింగ్. సో అందుకని వాళ్ళ కొరకు ఎలాంటి టెక్నాలజీ ఎక్కడున్నా కూడా మనకి పేషెంట్లు కనుక ఎఫర్డబుల్ ఉంది అని అంటే దాన్ని తెస్తాం. బట్ ఇదే విషయం ఇంకొకలా నేను విన్నాను సార్, అంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆ రోజు డయాగ్నోస్టిక్ సెంటర్ రన్ చేశారు కొన్ని ఇయర్స్ పాటు అని విన్నాను. ఆఫ్ఘనిస్తాన్లో డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలని మీరు ఎలా అనుకున్నారు? మనం పెట్టాలని అనుకోలే. ఆ రోజు మా బ్రదర్స్ ఆఫ్ఘనిస్తాన్లో రోడ్స్ వేసేవాళ్ళు. ఓకే. రోడ్స్ వేస్తున్నప్పుడు మేము అప్పటికే హెల్త్ కేర్లో ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ డయాగ్నోస్టిక్స్ కూడా ఢిల్లీ వచ్చేవాళ్ళు. ఢిల్లీకి రావాలంటే ఫ్లైట్ ఒకటే ఉండేది వీక్లీ. ఓకే, వీక్ ఒక ఫ్లైట్. దాంట్లో వచ్చి ఇంత కష్టపడతా ఉంటే అక్కడ ఉన్నోళ్ళు అంతా ఉండి మీరు ఇండియా కదా ఇంత చేస్తున్నారు ఏమన్నా అంటే ఒక డాక్టర్ అడిగితే సరేలే అక్కడ కూడా మా వాళ్ళు డబ్బులు బాగానే చేసుకున్నారు, ఆ కంట్రీకి ఏదో చేద్దామని చెప్పి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ స్టార్ట్ చేసి తర్వాత కావాలంటే హాస్పిటల్ కడదామని. మనం ఎప్పుడైతే డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలో చాలా మందికి అవేర్నెస్ వచ్చి వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే హాస్పిటల్స్ పెట్టుకున్నారు. ఓకే. సో ఆ తర్వాత దాన్ని వదిలేసి ఇచ్చేసి డన్. అండ్ ఎక్కువగా హాస్పిటల్స్లో ఒకటి గమనిస్తుంటాం సార్, అంటే కేరళ నుంచో లేకుంటే తమిళనాడు నుంచి ఎక్కువ మంది నర్సులు కనిపిస్తుంటారు. ఎందుకు సార్ తెలుగు నర్సులు చాలా తక్కువ కనిపిస్తారు? తెలుగు నర్సులకి మనకి డే 1 నుంచి ఒక స్టిగ్మా పడిపోయింది. ఓకే. నర్సు అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కింద. దాంట్లో వాళ్ళకి ఇందాక నేను అన్నా కదా, మన ఇవన్నీ కూడా ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తే దాంట్లో నుంచి చేంజ్ అయ్యి బయటికి మారి రావాలంటే చాలా పడద్దని. అది మన దాంట్లో ఇంకా వెళ్ళా. ఈరోజు కేరళలో ప్రతి ఇంటి నుంచి ఒక నర్స్ అన్న ఉంటారు. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే దే మేక్ మోర్ మనీ.
దాన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ మేకింగ్. దే హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్లో ఎక్కడికి పోయినా వాళ్ళకే దొరుకుద్ది జాబ్. ఒక 4-5 సంవత్సరాలు బయటకు వెళ్ళి సంపాదించుకొని తీసుకొని వచ్చిన వాళ్ళు లైఫ్ సెటిల్ అవుద్ది. ఇవన్నీ కూడా మన యంగర్ జనరేషన్కి, లోయర్ సోషియో ఎకనామిక్ గ్రూప్కి చెప్పి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, చదువుకోవటం ఈజీ, చదివంగానే జాబ్ వస్తుంది. ఇలాంటి నేను చేసి ఒక స్టిగ్మా, నర్సు అని అంటే ఇంతకుముందు ఒక బ్యాడ్ స్టిగ్మాతో ముందుకు రావటం. సార్, హౌ మచ్ మెడికల్ అవేర్నెస్ ఈస్ టూ మచ్ మెడికల్ అవేర్నెస్? కొన్ని దగ్గర టూ మచ్ ఉంది, కొన్ని దగ్గర తక్కువగా ఉంది. ఇప్పుడు విలేజెస్ అక్కడికంతా వెళ్ళామనుకో అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. అదే సిటీలో ఏంటంటే మోర్ దాన్ రిక్వైర్డ్ ఉంది. ఇప్పుడు దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ అంటూ ఏముండదు, కానీ అవేర్నెస్ లేకుండా విలేజెస్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. అవేర్నెస్ ఉండి నెగ్లెక్ట్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇందాక నువ్వు అన్నావు కదా పునీత్ అని, అవును, తెలుసు అవేర్నెస్ ఉంది, ఇప్పుడు చెక్ చేయించుకోలే నాకేమవుద్ది, సరే మన బాడీ ఎలా ఉందనేది ఒకసారి మనం ప్రింట్ తీసుకోవాలి కదా. అండ్ లైక్ మీ ఫ్యామిలీ గురించి చూస్తే కిమ్స్ అంటే అందరికి తెలుసు, ఫుల్ ఫామ్ కూడా కృష్ణయ్య గారు కే అనేసి. సో కృష్ణయ్య గారి గురించి, ఆయనతో మీకున్న బాండింగ్ గురించి ఏం చెప్తారు? కృష్ణయ్య గారు మా ఎల్డర్ బ్రదరు, రెండో ఆయన సేనయ్య గారు. వీళ్ళు ముగ్గురు బేసిక్గా ఇందాక చెప్పినట్టు మా ఫ్యామిలీ అంతా అగ్రికల్చర్ కాబట్టి ఫస్ట్ ఆయనే చదువుకున్నాడు. మా మదర్ కూడా ఆయన్ని పెంచి, మా తండ్రి తర్వాత తండ్రి కన్నా కూడా మీకంతా ఈయనేరా అని చెప్పి అలా ఎలివేట్ చేశాడు. సో ఎప్పుడు కూడా మమ్మల్ని అతనే చూసి తను చదువుకోవటంలో నా తమ్ముళ్ళని కూడా ఈ విధంగా బాగా పైకి తీసుకొని రావాలని చెప్పి అందరినీ చదివించి చేసుకున్నారు. చేసినప్పుడు సరే పేరు ఏది పెట్టాలంటే ఇంత చేశాడు కదా అని చెప్పి ఆయన పేరు పెట్టాలని నేను. తర్వాత లార్డ్ వెంకటేష్ కృష్ణ, లార్డ్ కృష్ణ కూడా వస్తుంది, కలిసి వస్తుంది, అన్నిటికీ కామన్ నేమ్గా ఉంటుంది, మంచిగా ఉంటుందని ఇన్స్టిట్యూట్ కింద ఒకటి క్రియేట్ చేద్దామని ఇన్స్టిట్యూట్ పెట్టి. అండ్ మీకు గురువారెడ్డి గారికి ఉన్న బాండింగ్ గురించి ఏం చెప్తారు? గురువారెడ్డి నేను కో బ్రదర్స్. అవును. గురువారెడ్డి నాకన్నా 10 times హయ్యర్గా ఉంటాడు. అట్లా అంటారు? అన్ని ఆస్పెక్ట్స్లో అతనికి ఆల్రౌండర్. ఓకే. అతనికి ఎడ్యుకేషను అంటే కాలేజీ నుంచి ఈ ఇలా ఎక్కువగా మాట్లాడటం కానీ, ఒక స్పీచ్లు ఇవ్వటం కానీ, రైటింగ్ కానీ, చదువు కానీ, సోషల్ దాంట్లో కానీ అన్నిట్లో బాగా ప్రావీణ్యత ఉంది. నాకు ఒక్క మెడికల్ ఫీల్డ్లోనే ఉంది. అందుకని ఆయన ఆల్రౌండరు, నేను ఇది. సో అతనికి తెలుగు మీడియంలో చదివినా కూడా కమ్యూనికేషన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, నాకన్నా 10 times బెటర్గా ఉంటుంది. సో అన్నిట్లో అలా ఉంటాయి. ఓకే. కానీ మనకి అది తక్కువ. అండ్ అంటే ఎక్కువగా సెలబ్స్ని చూస్తుంటాం సార్, అంటే పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాము, ఇలా సమ్ సర్జరీ ఇలా మెన్షన్ చేస్తుంటారు కదా. సో సెలబ్స్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా సర్జరీకి వచ్చినా, అంటే సెలబ్స్ అంటే ప్రోటోకాల్, మూవీ యాక్టర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, సమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్. సో మీరు తీసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఒకటిగానే ఉంటుంది, కాదంటే వాళ్ళకి స్పెషల్గా వాళ్ళ అటెండర్స్కి వాళ్ళకి పద్ధతిలో కొంత వాళ్ళకి మళ్ళీ ఈ పబ్లిక్లంతా కలిసినప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదా. సో డిఫరెంట్గా వాళ్ళని ట్యాకిల్ చేస్తారు. ఓకే. బట్ అంటే ఇది ఎందుకు అడిగానంటే సార్, అంటే ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ని తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్స్కి బాగా జరిగితే బాగుంటుంది, ఏదైనా అటు ఇటుగా జరిగినా వాళ్ళ పర్సనల్ ఫ్యాక్టర్ కిందకి తీసుకొచ్చి ఒక మాట అనడం ఈజీ కదా. సో ఇట్లాంటివి వస్తాయని ఏం ఆలోచించరా? అంటే బేసిక్గా వాళ్ళు ఎక్కడికి పోవాలి కదా. అవును, అదైతే ఉంటుంది. బాగా జరిగితే బ్రహ్మాండంగా వాళ్ళు మనకి ఇస్తారు, అదే బ్యాడ్గా జరిగితే కూడా ప్రజలు కూడా అదే విధంగా ఈక్వల్గా చేస్తారు. కానీ మనం చేసే విధానం, మనకున్న పద్ధతి 90% 100% కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్తాం. ఓకే. అండ్ 90sలో ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఎంబీబీఎస్ చదువుతున్నారంటే చాలా వాల్యూ ఇచ్చేవారు. బట్ ఈరోజు ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఎంబీబీఎస్ చదివారంటే ఏంటి ఎంబీబీఎస్ అయినా ఇంకా నెక్స్ట్ ఏం చేయట్లేదు అనే క్వశ్చన్ వచ్చింది. సో ఎంబీబీఎస్ అనే దానికి వాల్యూ పడుతుందా, పెరుగుతుందా? ఎంబీబీఎస్కి వాల్యూ పడటం లేదనేది కాదు. ఆ రోజు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అన్నీ చేసేవాళ్ళు. ఓకే. సో ఈరోజు ఏమవుతుందనంటే వాల్యూమ్ పెరిగి, ప్రజలు పెరిగి, ట్రీట్మెంట్స్ పెరిగి, అవేర్నెస్ పెరిగి, స్పెషలైజేషన్స్ పెరిగి, అన్నీ ఇంతకుముందు ఉన్న టెక్నాలజీ అయితేనేమి, నాలెడ్జ్ అయితేనేమి, నంబర్ ఆఫ్ డిసీజెస్ అయితేనేమి ఒక ఎంబీబీఎస్ డాక్టర్తో చేయలేం. కాబట్టి దాన్ని సబ్ స్పెషలైజేషన్ చేశారు.
ఆ సబ్ స్పెషలైజేషన్ చేయాలి అని అన్నప్పుడు ఏ విధంగా చేయాలి, దాన్ని 2-3 డివిజన్స్ కింద చేశారు. ఎంబీబీఎస్ అవ్వంగానే దాన్ని సర్జికల్ బ్రాంచెస్ ఒకటి, మెడికల్ బ్రాంచెస్ ఒకటి అని పెట్టారు. సర్జికల్ బ్రాంచ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆర్గాన్ బేస్డ్ అయిపోయింది. కిడ్నీకి ఒక సపరేట్ స్పెషలిస్టు, బ్రెయిన్కి ఒకరు, లంగ్కి ఒకరు, హార్ట్కి ఒకరు, ఇలా ఉన్న దానివల్ల వీటిని సూపర్ స్పెషాలిటీస్ అంటాం. సో వాళ్ళు ఫోకస్ అంతా దాంట్లోనే ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో కానీ ఈడకి డైరెక్ట్గా సూపర్ స్పెషాలిటీకి రావాలంటే డైరెక్ట్గా రాలేరు, ఎంబీబీఎస్ చేసి రావాలి. అవును, అందుకని ఎంబీబీఎస్కి వాల్యూ తగ్గింది. ఇంతకుముందు ఎంబీబీఎస్ వాళ్ళు అన్నీ చేసేవాళ్ళు. అది అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా చూస్తుంటాం, చైనాకి వెళ్ళొచ్చాము లేకుంటే అదర్ కంట్రీకి వెళ్ళొచ్చాము ఇట్లా చేస్తుంటారు. బట్ ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ కంప్లీట్ చేసుకుని అక్కడ ఎంబీబీఎస్ చేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ అక్కడ పాస్ అవుతామా లేదా అని ట్రై చేస్తుంటారు. ఇక్కడ ఎందుకు ప్రాపర్ వీళ్ళు మెడికల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు? అక్కడ బేసిక్ ఏంటంటే అమెరికా, మన చైనా, రష్యా ఇక్కడ అంతా కూడా ప్రైవేట్గా చదువుకోవాలంటే చాలా తక్కువ ఖర్చు. అవును, అందుకని అక్కడికి వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందంతా కూడా వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు. ఓకే, రష్యా, చైనా, దీంట్లో వీళ్ళకేం అర్థమయ్యేది కాదు. డిగ్రీ తీసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ కొన్ని ఇంగ్లీష్లో మనకి చెప్పేటి వీళ్ళ భాషలో వాళ్ళకి అర్థం కాక అందుకని మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టారు. అక్కడ చదివిందంతా వాళ్ళు ఏం చదివారో కూడా వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, డిగ్రీ మాత్రమే వచ్చింది. అందుకని ఇక్కడికి వచ్చి మళ్ళీ చదువుకొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ చేశారు. చేస్తే మళ్ళీ బెటర్ అవుతుంది. ఓకే, అండ్ మీ కెరియర్ మొత్తంలో మీరు ఇప్పటి వరకు 30K+ సర్జరీస్ ఇన్వాల్వ్ అయ్యారు కదా సార్. సో మీరు చేసిన షార్టెస్ట్ వన్ ఏంటి, లాంగెస్ట్ వన్ ఏంటి సర్జరీస్లో? ఇప్పుడు మనకు షార్టెస్ట్ అంటే ఏఎస్డి అని ఉంటుంది, పీడి అని ఉంటాయి, చిన్న చిన్న కనెక్షన్స్, హోల్స్. ఓకే, ఈజీగా చేయగలం. లాంగెస్ట్ ఏంటంటే బాగా కాంప్లెక్స్గా ఉండి తర్వాత దాన్ని ఎక్కువ టైం తీసుకొని ఒక 5 hours 6 hours చేసినవి కూడా ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ సింపుల్ కేసులు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయితే ఈజీగా అయిపోద్ది, పెద్దది ఉండదు. ఏదైనా ఒకటి లాంగ్గా చేసామంటే ఇట్స్ ఛాలెంజింగ్ కేసు. ఆ ఛాలెంజింగ్ కేసుని తీసుకున్నప్పుడే మనకున్న ఈగోని కొంత కంట్రోల్ చేసుకోగలం. ఓకే, సో ఛాలెంజ్ అంటే ఎలా ఉంటుంది సార్ సిచ్యువేషన్? ఛాలెంజ్ అంటే ఇప్పుడు బేసిక్గా మామూలుగా చిన్నది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కొంత ఏంటంటే డిసీజెస్ అంతా బాగా సివియర్గా ఉంటుంది. ఎక్కడ కూడా మనం గ్రాఫ్ట్ వేయాలన్నా లేయలేమా అనేది ఉంటుంది. హార్ట్ బాగా డ్యామేజ్ అయి ఉంటుంది. ఇలాంటి అన్నింటినీ చాలా విధంగా మనం ప్రొటెక్ట్ చేస్తూ అదేవిధంగా మనం చేయాల్సిన జాబ్ని కరెక్ట్గా చేసి వస్తే అప్పుడు ఛాలెంజింగ్ ఉంటుంది. అలా అంత కాంప్లెక్స్గా ఉన్నప్పుడు కనుక సరిగా చేయలేక హార్ట్ మళ్ళీ పికప్ కాలేకపోతే అప్పుడు అది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అండ్ మీరు ఇప్పటి వరకు ఇండియన్ హెల్త్ కేర్లో మీరు చూసిన బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ ఏంటి సార్? ఇండియన్ హెల్త్ కేర్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంటే ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ మన కంట్రీలో జరిగి ఉండొచ్చు, బట్ మీరు చూసిన ఇలాంటి ఒకటి జరిగిందా మన మెడికల్ దాంట్లో? ఇప్పుడు బేసిక్గా మేము 1985-86లో ఓవర్సీస్ వెళ్ళి చదివినప్పుడు చదువుకునేటప్పుడు అక్కడ ఉన్న ఫెసిలిటీస్, అక్కడ ఉన్న ట్రీట్మెంట్ ప్లానింగ్ ఆ టైంలో ఇక్కడ చూస్తే అంత లేదు. ఓకే, అందుకనే ఆ ఐడియాతోనే ఇక్కడ కూడా మనం బిల్డ్ చేయాలి అనేది ఒక బలమైన కోరిక నాలో ఉన్నది. ఇప్పుడు చూస్తే వరల్డ్ కల్లా హెల్త్ కేర్ బెస్ట్ ఏంటంటే ఇండియానే. అవును, అండ్ చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి కూడా చెప్తున్నారు ఇక్కడ చాలా తక్కువలో ట్రీట్మెంట్ అవుతుంది. తక్కువలో ట్రీట్మెంట్ అవుద్ది, టైంలో దొరుకుద్ది. కొంతమందికి ఎంఆర్ఐ బయట చేయాలంటే 30 రోజులు ఆగాలి, కన్సల్టేషన్ తీసుకోవాలంటే కూడా 30 రోజులు ఆగాలి, వాళ్ళకి ఆపరేషన్ టైం రావాలంటే కూడా 2-3 సంవత్సరాలు ఆగాలి. ఇక్కడ అలా కాదు, అన్ని నిమిషాల్లో అయిపోద్ది, క్వాలిటీ ఉంటుంది. అండ్ ఒక సర్జరీ మీ కెరియర్లో ఈ పేషెంట్కి నేను మనీ రిఫ్యూజ్ చేయకూడదు అని డిసైడ్ చేసిన మూమెంట్ ఏమన్నా ఉందా? అంటే బేసిక్గా యంగ్ పేషెంట్స్ ఎవరైనా ఉండి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి నేను రిఫ్యూజ్ చేస్తే ఆ పేషెంట్ ఆపరేషన్ చేయించుకోవడం అని అంటే అలాంటి వాళ్ళని రిఫ్యూజ్ చేయం. ఓకే, అదే 80-90 years ఉన్నారనుకో వాళ్ళకి చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అనవసరం సర్జరీ అని. యంగ్ పీపుల్ ఎందుకనంటే వాళ్ళకి చేసిన తర్వాత నెక్స్ట్ 40-50 years వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమేమి సాధిస్తారో మనకు తెలియదు. ఆ ఆపర్చునిటీని మనం వాళ్ళకి ఇవ్వాలి. ఆ డబ్బు లేదన్నంత మాత్రాన్ని మనం దాన్ని రిఫ్యూజ్ చేయకూడదు. అండ్ ఈరోజు ఒక యావరేజ్ డాక్టర్ని కూడా గమనిస్తున్నాం సార్, అంటే 14 to 16 hours వాళ్ళు నిలబడి వర్క్ చేసి ఇంటికి వెళ్తున్నారు. సో డాక్టర్స్ ఒకరి హెల్త్ బాగు కోసం వర్క్ చేస్తున్నారు, బట్ అదర్ ఎండ్లో డాక్టర్ హెల్త్ సంగతి ఏంటి సార్? డాక్టర్ హెల్త్ అంటే డాక్టర్ ఇప్పుడు బేసిక్గా ఎవరైనా కూడా ఎన్ని గంటలు పని చేసామన్నది కాదు ఇంపార్టెంట్, ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయబుల్గా చేసామన్నది ఇంపార్టెంట్. అవును, అర్థమైందా?
నువ్వు 20 గంటలు చేయి, 15 గంటలు చేయి, 3 గంటలు చేయి. 15-20 గంటలు చేసినప్పుడు హ్యాపీగా ఎంజాయ్గా చేస్తామంటే పెద్ద స్ట్రెయిన్ అనిపించడు. 3 గంటలు చేసినట్టుగా ఎక్కువ స్ట్రెయిన్. ఎందుకంటే 3 గంటలు చేసిన తర్వాత మిగతా 12 గంటలు ఏం చేయాలనేది పెద్ద తలకాయ నొప్పి. అవును. సో అక్కడ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇవన్నీ వస్తాయి, కంపారిజన్స్, ఎక్స్పెక్టేషన్స్, నేను ఎలా పెంచుకోవాలా, ఏం చేయాలి, దాంతో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. చేసేవాడికి ఎప్పుడు ఉండదు అది. ఓకే. అండ్ ఒక బిజినెస్ మ్యాన్గా మీ కాంపిటీటర్స్ని చూస్తూనే ఉంటారు. సో మీరు ఒక బిజినెస్ని బిల్డ్ చేసినప్పుడు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంటారు? థాట్స్, ఐడియాస్ ఎలా తీస్తారు? థాట్స్ ఐడియా ఏం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన పేషెంట్ని సరిగ్గా చూసుకోవాలి. పేషెంట్ చెప్పే ప్రతి ఫీడ్బ్యాక్ని మనం తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేస్తామంటే నీకు ఎవరితో కంపారిజన్ అక్కర్లా, ఎవరితో కాంపిటీషన్ లేదు. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఎక్కడో నెల్లూరులో మారుమూలన గ్రామం నుంచి వచ్చారు. ఇప్పటిదాకా అంటే 25 హాస్పిటళ్ళు ఉన్నాయి 5 రాష్ట్రాల్లో, 9,500 బెడ్స్ ఉన్నాయి, 25,000 పైన ఎంప్లాయీస్ కనిపించారు. ఇంత లాంగ్ జర్నీని మీరు ఎప్పుడన్నా ఆలోచించుకుంటే, ఎక్కడ మొదలుపెట్టాను, ఎంత దూరం వచ్చాను ఆలోచిస్తే మీరు ఏం రికాల్ చేసుకుంటారు ఎక్కువ? అంటే ఆ రోజు నేనేమి ఇది ఎన్ని యాంటిసిపేట్ చేయలేదు. ఏదో పెరుగుతూ ఉందామని పెరుగుతూ ఉన్నాం. ఇక్కడ చూసుకున్నది నేనే అప్పుడే అనుకుంటే ఇంత ధైర్యం, ఇంత దొమ్మ నాకు ఎక్కడ వచ్చింది అని. అంటే ఒక్కోసారి చూస్తే అది స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ పోతూ ఉంటే ప్రతి ఒక్కరికి అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. ఎక్కడైనా కూడా ఇప్పుడు మనం ఒక 30 ఫ్లోర్లు ఎక్కామనుకో, కిందకు చూసామనుకో భయపడతాం. అవును. సెంటర్లో ఉన్నాం అనుకో భయపడతాం, ఎక్కుతూనే ఉంటాం ఎన్ని ఫ్లోర్లు అయినా. అలాగే ఎప్పుడు కూడా వెనకని ఇంత అయ్యామన్నది భయపడకూడదు, ముందుకు దాని గురించి ఆలోచనే ఉండకూడదు. అండ్ మీరు ఎప్పుడు ఇంటర్వ్యూస్లో ఒక మాట చెప్తారు సార్, ఒక పిఎం, ఒక సీఎం, ఒక ఐఏఎస్ వీళ్ళు తలుచుకుంటే దేశం బాగుపడుతుందని. సో ఈ స్టేట్మెంట్కి ఒక ఆన్సర్ కావాలి. ఆన్సర్ ఏముంది, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఎంటైర్ పవర్ కలెక్టర్ దగ్గర ఉంటుంది. ఆయన ఏది చేయాలనుకున్నా చేయగలడు. మినిస్టర్ గారు అక్కడ పెట్టకూడదు అనుకున్నా కూడా పెట్టనిచ్చే కెపాసిటీ ఉంది. సీఎం గారు అనుకుంటే స్టేట్ని 1 yearలో ట్రాన్స్ఫార్మ్ చేయగలరు. సిమిలర్గా పిఎం. ఇప్పుడు మీరు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 30-40 years బ్యాక్తో చూస్తే ఇప్పుడు చూసుకుంటే దేర్ ఇస్ ఎ వ్యాస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు మా సింపుల్ మెడికల్లో చెప్తా, మన నరేంద్ర మోడీ రాకముందు మనకి 60,000 ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్స్. ఏది 40 సంవత్సరాల్లో 60,000 సీట్లే పెట్టాడు. 300-400 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత 14 yearsలో అది 130,000 మెడికల్ సీట్లు అయినాయి. 850 మెడికల్ కాలేజీలు వచ్చాయి. 14,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఈరోజు 70,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. సో ఈ చేంజ్ అంతా ఆయన ఒక్కరే. ఆయనకు ఒక థాట్, నేను చేయాలి, ప్రతి పేషెంట్కి, ప్రతి పబ్లిక్కి డాక్టర్ అవైలబుల్ ఉండాలి. అంటే ఏంటి మార్గం అంటే కాలేజీలు పెంచాలి, అవును, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని పెంచాలి, క్వాలిటీ రావాలంటే ఎంకరేజ్ చేశారు, పెరిగాము. అదే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఏమంటే తెస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక దగ్గర 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు తెచ్చారంటే దానివల్ల స్టేట్ అభివృద్ధి ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తెస్తున్నారు. ఇలా ఈరోజు ఏమైంది, ప్రతి చీఫ్ మినిస్టర్కి స్ట్రెస్ అవుతుంది. ఎందుకని పక్క స్టేట్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు, మనం చెయ్యాలి. అందుకని డెవలప్మెంటు ప్రైమ్ మినిస్టర్ బాగా చేస్తున్నారు, ఆయన ప్రెషర్ ఉంది. చీఫ్ మినిస్టర్స్ కూడా మనం చేయకపోతే మనం ఉన్నాం నెక్స్ట్ టర్మ్కి అని అందరూ చేస్తూనే ఉన్నారు. అందులో డౌటే లేదు. వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఎవరైనా పిల్లలు ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, పీజీ స్టేజ్లో ఉండొచ్చు, కెరియర్లో ముందరికి పోవాలని తపన ఉంటుంది, కానీ ఏదో ఒక డిస్ట్రాక్షన్ వాళ్ళని పుల్ చేయొచ్చు. సో మీ అనుభవంతో మీరు అలాంటి యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు బేసిక్గా టుడే ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ టోటలీ రాంగ్. ఇంతకుముందు మనకి ఒక డిగ్రీ అనేది ఉంటే అది ఒక యూనివర్సల్ పాస్పోర్ట్గా ఉండేది, మనం తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఈరోజు డిగ్రీ అనేది ఈజ్ ఎ వేస్ట్ పేపర్. నౌ వాట్ వీ నీడ్ ఈజ్ ముఖ్యంగా 3: స్కిల్స్, నాలెడ్జి, గవర్నెన్స్. ఈ 3 ఉంటేనే స్టూడెంట్కి పైకి పెరగలడు. స్కిల్స్, నాలెడ్జి, గవర్నెన్స్. తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా
అసలు చదువు ఎందుకు చదువుతున్నారో చాలామందికి తెలియదు. ఆ కారణాలు తెలిస్తే దాని మీద ఫోకస్ చేస్తారు. రెండోది చదువు ఎలా చదవాలనేది కూడా తెలియదు. చదువు ఎలా చదవాలనేది కూడా తెలియదు. చదువు ఎలా చదవాలి అని తెలిసిన వాళ్ళు ఉద్యోగం కూడా అదేవిధంగా బెస్ట్గా చేయగలరు. ఎవరైతే ఉద్యోగం బాగా చేస్తే వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీకి వెళ్తారు. వాళ్ళ లైఫ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. సో స్కిల్స్, నాలెడ్జ్, గవర్నెన్స్ ఈ రావాలి అంటే టీచరు స్టూడెంట్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ఛాలెంజింగ్ ఈచ్ అదర్ ఉండాలి. ఒకరినొకరు ఛాలెంజ్ చేయాలి. స్టూడెంట్ టీచర్ని ఛాలెంజ్ చేయాలంటే మనోడి దగ్గర నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ రావాలంటే బాగా ప్రిపేర్ అయ్యి క్లాస్కి వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యి వెళితే తెలియని నాలెడ్జ్ని టీచర్ దగ్గర నుంచి తెచ్చుకోగలడు. అర్థమైనా? ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు ఎంత చదివినా ఇప్పుడంతా ఏం చేస్తున్నారు, క్లాసులకు వెళ్ళటంలా, తర్వాత ఎగ్జామ్కు ముందు కూర్చొని ఒక 2-3 నెలలు కష్టపడి బట్టి కొట్టి ఎగ్జామ్లో వామిట్ చేసి ఒక డిగ్రీ పట్టుకొని వస్తున్నారు. సో స్కిల్స్ లేవు, నాలెడ్జ్ లేదు, గవర్నెన్స్ అంటే తెలియదు. అవును. మా జనరేషన్ కంటే మీలాంటి డాక్టర్స్ ఉన్నారు, లేకుంటే మీతో పనిచేసిన డాక్టర్స్, మీ జూనియర్స్ వీళ్ళందరూ మాకు సర్వ్ చేశారు. బట్ మా జనరేషన్ నుంచి డాక్టర్సే కరువైపోయారు. అంటే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఎట్లా చూడాలి ఏంటి అనేది కూడా తెలియట్లేదు. అలా ఏముండదు. ఎందుకనంటే ఈ చదువులో చదివేటప్పుడు కానీ ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు మిస్టేకులు చేస్తున్నారో, అంటే సరిగా చదవకుండా చేయకుండా ఒకసారి ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇవన్నీ కూడా నేర్చుకోకపోతే, ఈ స్కిల్స్, నాలెడ్జ్, గవర్నెన్స్ అన్నీ నేర్చుకోకపోతే వాళ్ళు సస్టైన్ కాలేరు ఫీల్డ్లో. అందుకని తర్వాత నేర్చుకుంటారు. ఇది కనుక ఎవరైతే ముందుగా నేర్చుకుంటారో ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళ లైఫ్ చాలా ఎర్లీగా బెటర్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా చాలా లేట్గా బెటర్ అవుతుంది. అంతే డిఫరెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.